అటు చూడు బే. హీరో అవుదామని వచ్చాను. ఎవరు చెప్పారు, అరే ఈ సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ లాంటిదే, ఓహో అనుకొని వెళ్ళిపోయా. తర్వాత తెలిసింది 3 రోజులు షూట్ చేసిన తర్వాత ఓకే టాటా గుడ్ బై అన్నారు. 2010-2011 వాజ్ ద రియల్ గేమ్, యాక్చువల్ అరంగేట్రం. ఒక స్టైలిష్ స్టారు, బర్నింగ్ స్టారు, హ్యాపీనింగ్ స్టారు, ఈవినింగ్ స్టారు ఏమిచ్చారు నీకు? థ్రిల్లర్ స్టార్ వాజ్ వన్ వెరీ కామన్ వన్. బట్ ఆ తర్వాత నీకు హిందీలో వార్ ఫిల్మ్స్ అన్నీ వచ్చాయి కదా. I got offered so many war మరి films. ఎందుకు చేయలేదు? I feel like we can do films for the world from here. ఇండియా నుంచి కొట్టాలి గ్లోబల్. మన అందరికీ గాడ్ ఫాదర్ రాజమౌళి సరే ఆ మార్గం చూపించారు. కరెక్ట్. మన అడ్డ మన గడ్డ. మన అడ్డం నువ్వు స్టెప్లు గట్ట వేస్తుంటే ఈ లవ్ ఇదంతా చూసి నేను కొత్తగా లవ్లో పడ్డాడేంటి డైరెక్ట్గా వచ్చి ఎన్ని సినిమాల తర్వాత. I think the emotions of Dacoit are closer to me in real life. ఆ సినిమాలో the halwa angle in real life is sambar rice in my actual real life. లవర్ బాయ్ లేట్ లవర్ బాయ్ కదా, కొంచెం లేట్ అయ్యాడు లవర్. అంటే నీకు ఒక దుర్మార్గపు ఇమేజ్ ఏంటంటే నువ్వు ఏదైనా చెయ్యగలవు, అది ఒక్కటి చాలు నన్ను వేసుకోవడానికి. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు నిజంగా స్పెషల్ టచ్ అనే ప్రోగ్రామ్కి సరి అయిన గెస్ట్ ఇప్పుడు ఇక్కడ స్టూడియోలో ఉండడం అన్నదే ఈ ప్రోగ్రాంలో నిజమైన స్పెషల్ టచ్. ఎందుకంటే ఒక ఎవరు పేరు చెప్పినా, ఒక మేజర్ పేరు చెప్పినా, హిట్ టు పేరు చెప్పినా, ఏది చెప్పినా హీ హాజ్ ఎ స్పెషల్ సిగ్నిఫికెన్స్ యాజ్ అ లీడ్ యాక్టర్ అండ్ యాజ్ అ ప్రోటగనిస్ట్. యాంటగనిస్ట్ క్యారెక్టర్లు చేసిన బట్ హీ హాజ్ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ సచ్ ఎ టెరిఫిక్ అండ్ మ్యాజికల్ వే ఇంటూ ఎ వే వేర్ lakhs and crores of people admire him. అండ్ ఇండస్ట్రీలో తనకు చాలామంది ఫాలోవర్స్, ఫ్యాన్స్ ఉన్నారు. కొత్త కుర్రాళ్ళందరూ కూడా అలా చేయాలని, ఆ ఫుట్ స్టెప్స్లో ఫాలో అవ్వాలని. ఇట్స్ ఎ రేర్ డిస్టింక్షన్ ఫర్ ఏ హీరో ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ 40 years. అండ్ నౌ దట్ ఇప్పుడే లేటెస్ట్గా డెకాయిట్ అనే ఒక డాజ్లింగ్ హిట్ కొట్టి మొత్తం ఇండియా అంతా సర్క్యులేట్ అవుతా ఇప్పుడు ఇక్కడ ఈ డకాయిట్ మన హిట్ టీవీలో దొరికాడు అనమాట. అండ్ ఇంక నేను ఐ డోంట్ హ్యావ్ టు స్పెల్ హిజ్ నేమ్, అది శేషు. మీ అందరి తరఫున ఆ స్పెషల్ గెస్ట్ని ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేస్తున్నా. గుడ్ మార్నింగ్, నమస్కారం. థ్యాంక్ యూ అండి. వాకింగ్ హోర్డింగ్ లా చెప్పారు మీరు. వాకింగ్ హోర్డింగ్. నీకు ఎంత చెప్పినా తక్కువే తెలుసా. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే బికాస్ నిన్ను నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో అంత డెప్త్ ఉన్నది. యా, అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద డ్రీమ్. మనకేంటంటే మనం ఏ పని చేసినా కూడా ద ఫిలిం కమ్స్ ఫస్ట్. సో ఫిలిం నిలబడితే అందరూ నిలబడతాం అని నమ్ముతాను నేను. అండ్ బై గాడ్స్ గ్రేస్ ఇట్స్ బిన్ మెనీ మూవీస్ దట్ ఆర్ వర్కింగ్. అంటే మనం నిలబడలేము సినిమా నిలబడకపోతే అనే ఎక్కడో. సినిమా నిలబడిపోతే ఎవరు నిలబడలేరు. సినిమా పరిశ్రమే కదా, సినిమానే మన అందరికీ ప్రాణం ఇచ్చేది. ఎగ్జాక్ట్లీ. అంటే ఎక్కడ 2002 ప్రారంభం లైఫ్ అది యాబరేషన్ యాక్చువల్గా. 2002 నాకు 15 ఏళ్ళు, హీరో అవుదామని వచ్చాను. ఎవరు చెప్పారు, అరే ఈ సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ లాంటిదే అంటే ఓహో అనుకొని వెళ్ళిపోయా. తర్వాత తెలిసింది 3 రోజులు షూట్ చేసిన తర్వాత ఓకే టాటా గుడ్ బై అన్నారు. ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకని. కానీ అందులో కావాల్సిన స్టబుల్ కూడా పెంచే అంత ఇంకా మెచ్యూరిటీ రాలా. సో కాటికి తీసుకొని బుగ్గలకి రాసుకున్నా కొంచెం స్టబుల్లా అనిపించాలని. ఇప్పుడు కూడా నువ్వు కాటికి రాసుకున్నట్టున్నావు. యు ఆర్ నాట్ లుకింగ్ అప్ యువర్ ఏజ్. సో 2002 వాజ్ దాట్. 2010-2011 వాజ్ ద రియల్ గేమ్ యాక్చువల్ అరంగేట్రం అనుకో.
బట్ ఆ జర్నీ కూడా ఇట్ ఈస్ నాట్ సో కంఫర్టబుల్ అని నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎవ్రీ ఫిల్మ్కి ఏదో ఒక దాన్ని ఎలా నిలబెట్టాలి, 100%. కొత్తగా ఎలా చూపించాలి. యా అంటే పీపుల్ ఆర్ నాట్ యూస్ టు ద లెవెల్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ అ ఫిల్మ్. వెన్ ఐ సే పీపుల్ ఐ మీన్ ది ఆడియన్స్. వాళ్ళకి తెలియదు ఎంత హార్డ్ వర్క్ ఉంటుందని. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ యూనో క్షణం అప్పటి నుంచి ఇప్పటికి జర్నీ టు బీ ఇన్ అ సిచ్యువేషన్ వేర్ దెర్ ఇస్ అ ట్రస్ట్, దెర్ ఇస్ ఒక భరోసా, ఒక నమ్మకం. అండ్ ప్రతిసారి మన ప్రయత్నంలో 1000% ఉంటుందని అన్ని ఎస్టాబ్లిష్ అయింది. పీపుల్ హ్యావ్ గెయిన్డ్ దట్ ఫెయిత్ ఇన్ యూ. శేషు చేస్తే ఏదో కష్టపడి చేస్తాడు, నిజాయితీగా చేస్తాడు. ఐ ఫీల్ నిజాయితీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టుడేస్ వరల్డ్ అండి. యూనో అన్నీ ఆప్షనల్ అయిపోయాయి. నేను కొన్ని ఇంటర్వ్యూస్లో అన్నా ఇది, చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు కోడాక్రీలో 36 స్నాప్స్, పుట్టినరోజుకు 5 స్నాప్స్, విజయదశమికి 5 స్నాప్స్, దీపావళి పండుగకి, సంక్రాంతికి, ఇంకేదైనా ఎవరి పెళ్ళికైనా వెళ్తే, లేదా అప్పుడప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్తాం, లేదా సింహాచలం వెళ్తాం, లేదా తిరుపతి వెళ్తాం. సో ఈ 36 స్నాప్స్ వుడ్ బి దాట్ ఫర్ ద ఇయర్. యువర్ ఒక రోల్ సరిపోద్ది ఒక ఏడాదికి, ఒక రోల్ ఒక ఏడాదికి ఫ్యామిలీకి. వైజాగ్లో వీ వుడ్ గెట్ దమ్ డెవలప్డ్ సీతంధార దగ్గర. సో ఐ ఫీల్ లైక్ టుడే we take 40 snaps just to check our hairstyle in the phone. Yes. సో అదేం చేస్తుందంటే మన ఇండివిజువల్ ఫోటో విలువని తగ్గించేస్తుంది. అండ్ ఐ ఫీల్ దట్ ఈస్ ది అప్రోచ్ దట్ వీ ది ఆడియన్స్ ఎవ్రీబడి క్యాన్ సమ్టైమ్స్ హ్యావ్. కొంతసార్లు అంటారు అప్పట్లో పాటలు ఉండేవరా, ఇప్పుడు పాటలు బాగున్నాయి, ఇప్పుడు కూడా మంచి మంచి పాటలు నేను, బట్ దాన్ని గుర్తు పెట్టుకొని దాన్ని మళ్ళీ దాని జ్ఞాపకం తెచ్చుకొని దాన్ని అదొక మెమరీ అయిపోయే అంతసేపు మనం ఆ పాటను వినము. కరెక్ట్. సో వాట్ హెస్ చేంజ్డ్ ఇస్ ఇన్స్టంట్ నూడిల్స్ జమానా. అండ్ ద హార్డ్ వర్క్ is because of that, because I want every film that we are doing to be a statement to the audience that we have given it our all to give you a beautiful experience. Yes, statement అన్నమాట, చాలా మంచి మాట. వెరీ రిఫైన్డ్ వన్, వెరీ రిఫైన్డ్. నీకు నూడిల్స్ ఇచ్చినా నువ్వు ఒక కందిపప్పు వండినట్టుగా 2 గంటలు వండుతావు. నూడిల్స్ బాగుంటాయండి. నాట్ ఇన్ ది సెన్స్ నూడిల్ వండడం లాగే సినిమాలు అవుతున్న దాంట్లో యు ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ టు దట్, అంటే వేర్ యూ సమ్టైమ్స్ స్ట్రగుల్ సో మచ్ పాజిటివ్ వే. యా అంటే అది ఎప్పుడు ఉందండి. నేను ఎవరు సినిమాకి 3rd week నేను ఆంధ్ర టూర్కి వెళ్ళా. 3rd week ఫుల్లీ నోయింగ్ దట్ దానికి ఒక 10 daysలో ద OTT debut will happen for the film. Yes. Because I feel theatrical experience is beautiful and I feel that we should give it our all. నేను అందుకనే యాక్చువల్గా ఒక సినిమా నా నుంచి రావడం అండ్ ఆ తర్వాత టీం అంతా దాన్ని పుష్ చేయడం, ఆ తర్వాత సినిమా రన్ దాకా దాన్ని తీసుకెళ్ళడం అనేది ప్రతి సినిమాకి నేను అట్ సమ్ పాయింట్ నాకు జ్వరం వచ్చి పడిపోతా. కామన్ ఫీచర్ అది. ఓకే. సో అండ్ ఐ థింక్ ఇట్స్ బిన్ అ డబుల్ బ్లెస్సింగ్ ఫర్ మీ దిస్ ఇయర్. ఎందుకంటే ఒకవైపు మేనల్లుడు పుట్టాడు మా చెల్లెలికి బాబు, అండ్ హీస్ సో బ్యూటిఫుల్, ఈజ్ జస్ట్ 30 days old. వాడిని కలవాలి అర్జెంట్గా, యూఎస్లో ఉన్నాడు వాడు. అండ్ ఇంకో పక్క నుంచి ఈ బేబీ, ఇట్ హెస్ డన్ బ్యూటిఫుల్లీ. అండ్ ఇట్స్ లైక్ యునో వాట్ యు వర్క్ ఫర్ అండ్ ద హ్యూమన్ రిలేషన్షిప్స్, ఇవి రెండు ఇలా ఉన్నాయి. చాలా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బ్యాలెన్స్, స్ట్రైక్ బ్యాలెన్స్. సో ఈ బేబీ వల్ల ఈ బేబీని కలవలేకపోయా. సో ఇప్పుడు ఈ బేబీ బాగుంది కాబట్టి ఇప్పుడు ఈ బేబీని కలవబోతున్నా. సో డకైట్ ఈస్ గోయింగ్ టు మీట్ హిజ్ నెవ్యూ. Yes. అండ్ ఈ బేసిక్ సైన్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ గురించి కనుక మనం మాట్లాడుకుంటే, ఎవర్ సిన్స్ ఎవరు టిల్ డకైట్, యూనో ఈ ఇండస్ట్రీ ప్లేస్మెంట్స్లో నువ్వు ఎక్కడున్నావని చెప్పగలవు? I think I'm running my own race. I feel you will notice that.
my choice of cinema, that my attempt, it's its own race. The only competition I believe I have is with me yesterday. నేను ఎవరితోటి కంపీట్ అవ్వడానికి ప్రయత్నించట్లేదు. నేను ఏ స్టార్ ట్యాగ్ తెచ్చుకోవడానికి ట్రై చేయట్లేదు. ఏ టియర్లో కంపీట్ అవ్వడానికి ప్రయత్నించట్లేదు. నేను నిన్నటికన్నా ఇవాళ బెటర్ ఉన్నాను. నిన్నటికన్నా ఇవాళ ప్రొడ్యూసర్కి ఇంకొంచెం లాభాలు తీసుకురాగలిగాను. నిన్నటికన్నా ఇంకొంచెం రిఫైన్డ్ ఫిల్మ్ చేయగలిగాను. యాక్టర్గా నిన్నటికన్నా ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగాను. అది నా ప్రయత్నం అంతే. అంటే ₹1 కోటి అడవి శేషు ఇప్పుడు 200 కోట్లు 300 కోట్ల వరకు వెళ్ళిపోతే డోంట్ యూ కాల్ ఇట్ ట్రాన్స్ఫర్మేషన్? You know what was interesting? I feel the movie industry is like stock market. Someone పడుతుంది. బట్ బై గాడ్స్ గ్రేస్ మన స్టాక్ ఏంటంటే టాటా స్టాక్ లాగా ₹1, ₹1.5, 2, ₹2.5, 2.5 అలా అందంగా మెట్లు ఎక్కాం. సో దట్స్ క్వైట్ బ్యూటిఫుల్. And I was just having a conversation with 8 మంది girls. They video called me coming out of the theater, and they were crying and they were telling me what the film created for them, what Dacoit made them feel. ప్రేమ అంటే ఇలా ఉండాలి కదా అని. అండ్ వాళ్ళకి ఒక రకమైన నాస్టాలజీ కూడా వచ్చింది. దేవర్ లైక్ మేబీ ప్రేమ ఇలా ఉండేదేమో. కరెక్ట్. సో అది కదా నా విక్టరీ. Perfect. I have no pleasure in saying ఇతను నాకన్నా హైలో ఉన్నాడు, నేను ఇతని కన్నా హైలో ఉన్నా, ఇతను నాకన్నా లోలో ఉన్నాడు, నేను ఇతని కన్నా లోలో ఉన్నా. దట్స్ సో టెంపరరీ అండ్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద ఒరిజినల్ 5-year-old who wanted to become an actor. And the next success also. Yeah. It does not depend on the number or level or whatever. మళ్ళీ నువ్వు మంచి కష్టపడి మళ్ళీ ఇంకో 4 అంతే. మనం పెట్టిన డబ్బుకి జస్టిస్ చేసామా, ప్రొడ్యూసర్ సేఫా, ఒక మెట్టు. 2 క్రియేటివ్గా మనం ఎంత కొత్త ప్రయోగం చేయగలిగాం అంతే. ఇవి 2 నా మెట్రిక్స్. కానీ అసలు ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా రాకపోవడం ఏంటి నీకు? ఒక స్టైలిష్ స్టారు, బర్నింగ్ స్టారు, హ్యాపీనింగ్ స్టారు, ఈవినింగ్ స్టారు. నువ్వు వద్దన్నావా? అది జరగలేదా? వద్దన్న సందర్భాలు ఉన్నాయి. ఏమిచ్చారు నీకు? Thriller star was one very common one because we did thrillers. Yes. But I said it at the teaser launch for Dacoit. My parents నాకు ఇచ్చిన ట్యాగ్ అడవి శేష్. I'm happy with that. అడవి స్టార్, అడవి శేష సని చంద్ర. అదే అసలు అంత పేరు ఎందుకు కట్ చేసి నేను ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ యూ, నువ్వు అన్నావు కానీ. సన్నీ నా నాన్నగారికి సునీల్ గవాస్కర్ ఇష్టం, సనీ డియోల్ ఇష్టం. సునీల్ గవాస్కర్ ని సనీ గవాస్కర్ అని. సన్నీ డేస్ బుక్ ఉంది కదా. సో సనీ వాజ్ ఇన్ వోగ్ నేమ్ ఆ టైంలో. అవును, సన్నీ అన్నది. సో సనీ అని పెడితే బార్సాల్లో పూజారేమో సాత పెట్టకూడదని శాత పెట్టాలి అన్నారు. ఓ సరే, బామ్మ పేరు శేషగిరీశ్వరి, సో శేష సన్నీ అని పెట్టారు. కానీ బార్సాలు అయిపోగానే శేష అని పెట్టారని నాన్నగారే మర్చిపోయారు, అసలు పక్కన పెట్టారు. బర్త్ సర్టిఫికేట్ అన్నిటి మీద ఓన్లీ సన్నీ ఉంది. ఓ ఇంట్లో కూడా నిన్ను సన్నీ అని పిలుస్తారు? సన్నీ అని పిలుస్తారు. సన్నీబాబు ఇంట్లో. సన్నీబాబు. అమ్మ అయితే సన్నీబాబు అని పిలుస్తుంది. అదే దట్ ఈస్ ఎ టిపికల్ వైజాగ్. అవును, పిలవడం. సో ఓ రోజు నాకు 12-13 years అప్పుడు సనీ డిలైట్ అని చాలా పాపులర్ ఆరెంజ్ డ్రింక్ ఉంది యూఎస్. అవును, అవును. సో సనీ డిలైట్ అని క్లాస్మేట్స్ ఏడిపిస్తున్నారు. వేరియస్ రీజన్స్ సన్నీ అనే పేరు మీద టీజ్ చేస్తున్నాను నన్ను. సో నేను నాన్నగారి దగ్గర, డాడ్ ఐ హేట్ మై నేమ్, వై డిడ్ యు గివ్ మీ దిస్ నేమ్ అని చిన్నపిల్లలాగా అడిగాను. సో అయితే నీ పేరులో శేష్ కూడా ఉందిరా అన్నారు. అవునా? సో యూఎస్లో పెరిగిన నాకు సడన్గా శేష్ అనేది చాలా కూల్గా, ఎగ్జాటిక్గా అనిపించింది. పెట్టేసుకున్నా. ఐ స్టార్ట్ గోయింగ్ బై శేష్ ఈవెన్ ఇన్ ద యూఎస్. ఇక్కడికి వచ్చి చూస్తే ప్రతి 2వ మనిషి పేరు సీను కానీ శేషు కానీ ఉంది. కరెక్ట్. వెంకటేశ్వర ఒకటి, రామకృష్ణ ఒకటి, శ్రీనివాస్ ఒకటి. ఇప్పుడు మీరు నాంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళి సేనో అంటే 10 మందిలో తిరిగి చూస్తారు, శేషు అంటే ఇంకో 20 మంది తిరిగి చూస్తారు. అది పరిస్థితి. బట్ అక్కడ అడవి నీకు బాగా హెల్ప్ అయింది కదా. అతను అడవిని జయించాడు. I'll tell you one funny experience. మేజర్కి వైజాగ్ నోవోటెల్లో ప్రెస్ మీట్ చేస్తాం.
వైజాగ్ ప్రెస్ మీట్. ఓకే. అండ్ ఒక జర్నలిస్ట్ ఆవిడ, సార్ మిమ్మల్ని అడవి సినిమా నుంచి చూస్తున్నామండి. నేను అది మేడం అడవి సినిమాలో నేను లేనండి, మా ఇంటి పేరు అడవి చెప్పాల్సి వచ్చింది. అంటే ఆవిడ పక్కన ఇష్టం సరే సరిగ్గా రీసెర్చ్ చేయకర్లా అంటే శుభలేఖ సుధాకర్ లాగా, సిరివెన్నెల దిల్ రాజు లాగా, దిల్ రాజు గారు. సో అడవి శేషం. అంటే నేను ఎందుకు ఇలాగ అడిగానంటే, ఎక్కడో ఆ కమర్షియల్ హంగామా అన్నది ఉంటుంది కదా, అంటే ఒకళ్ళను ఎవరిని వాళ్ళు బూస్ట్ చేసుకోవడం, ఎస్ ఐఎమ్ దిస్, ఐఎమ్ దట్ అని ఒక ట్రేడ్కి కావాల్సిన ఒక హంగమా క్రియేట్ అవుతుంది బేసిక్గా. బట్ దట్ వాజ్ నెవర్ విత్ యూ ఇన్ స్పైట్ ఆఫ్ ద హిట్స్ యూ హ్యాడ్. ఇట్స్ అ క్వైట్ పవర్ అండి. మీరు ఒకటి జస్ట్ ఎంపిరికల్ డేటా పరంగా చూసుకుంటే ప్రతి సినిమా ద ఓపెనింగ్ విల్ బి బిగ్గర్ దెన్ ద ప్రీవియస్ ఫిల్మ్. దట్ ఈస్ ది జామెట్రీ ఆఫ్ టాటా స్టాక్. సో అది చాలు నాకు. బట్ ఆర్ యూ ఎవ్రీ టైమ్ షూర్ ఆఫ్ ఇట్ రియల్లీ? అంటే ఇప్పుడు ఇట్లా అయిపోయింది పాస్ట్ కాబట్టి వీ కెన్ టాక్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. నెవర్ షూర్ అండి. ఇన్ఫ్యాక్ట్ వీ షుడ్ నెవర్ టేక్ దట్ ఫర్ గ్రాంటెడ్, నెవర్ టేక్ ది ఆడియన్స్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకంటే మోర్ దెన్ ఎవర్ బిఫోర్ ఈ రోజున ఆడియన్స్కి 1000 ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఆడియన్స్ని గౌరవించాలి. ఆడియన్స్ ఇస్ అవర్ గాడ్. సో నెవర్ టేక్ దట్, నెవర్ అస్యూమ్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్ దట్ మనం చేస్తే పాస్ అయిపోద్దులే. అస్సలు వీ షుడ్ నెవర్ ఎవర్ అస్సలు ఆ స్పేస్కి ఎప్పుడు వెళ్ళకూడదు. కాదు, ఈ ఇన్ని సినిమాల్లో క్షణం నుంచి తీసుకుందాం, అక్కడి నుంచే తీసుకుందాం. నేను బాహుబలి కూడా ఐ డోంట్ కౌంట్ బికాస్ ఐ వాజ్ అ క్యారెక్టర్ యాక్టర్ ఇన్ దట్. క్యారెక్టర్ యాక్టర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ నెగటివ్ టచ్ అండ్ ఎవ్రీథింగ్. యూనో, క్షణం నుంచి తీసుకుంటే విచ్ ఫేజ్, విచ్ స్టేజ్ హ్యాస్ పోజ్డ్ బిగ్గర్ ఛాలెంజ్ టు యూ? అంటే ఈచ్ స్టేజ్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ అండి, బికాస్ ఐ నో హౌ టఫ్ ఇట్ వాస్ టు గెట్ క్షణం మేడ్, హౌ టఫ్ ఇట్ వాస్ టు మేక్ గూఢచారి. బట్ అండ్ మేజర్ని కోవిడ్లో చేయగలగటం వాజ్ వెరీ వెరీ టఫ్. బట్ ఐ ఫీల్ ద డార్క్ స్టేజ్ వాజ్ ఎవరు. బికాస్ ఇట్స్ సో స్ట్రేంజ్. టుడే నేను కలిసే ప్రతి మూడో మనిషి నాతోటి అసలు ఎవరు అప్పటి నుంచి నాకు మీరు తెగ నచ్చారండి, ఎవరు సినిమా నుంచి మీరు నాకు భలే నచ్చారంట. బట్ వెన్ ఇట్ రిలీజ్డ్ యూ కెన్ గో బ్యాక్ అండ్ చెక్, రివ్యూస్ బాగానే వచ్చాయి. బట్ గూఢచారి అంత లేదటగా, ఒక హోటల్ రూమ్లోనే మొత్తం సినిమా తీసారటగా. ఎంత ఏదైనా రీమేకేగా, ఇంగ్లీష్ సినిమా రీమేక్. మొన్న బద్లా వచ్చింది హిందీ సినిమా రీమేక్, అంతే కదా. అది ఇంగ్లీషు కాదు, హిందీను కాదు, స్పానిష్ ఫిల్మ్ ఒఫిషియల్ అడాప్టేషన్. బట్ అది పక్కన పెడితే ఇదే అడవి సినిమా చూసిన అన్నట్టే ఉంటుంది. సో ఇట్ గ్రేట్లీ హర్ట్ బికాస్ ఇట్ వాజ్ సడన్లీ నేను ఇందాక ఇంకొక ఇంటర్వ్యూలో కూడా ఉన్నా, మన బాహుబలిలో రాణా స్టాచ్యూ వెనకాల ప్రభాస్ స్టాచ్యూ పెద్దది ఉంటుంది కదా ఇంటర్వ్యూకి, ఆ టైప్లో behind ఎవరు there was a big గూఢచారి shadow. So people were like, everything was a comparative to గూఢచారి, అంత యాక్షన్ లేదు so and with collections also being exactly matching గూఢచారి గుడ్ విలే దీనికి పనికొచ్చింది. అవును, కరెక్ట్. So there is what the narrative was. For 2 years after Evaru's release, something happened post COVID where one guy, సమ్ కిడ్ సమ్వేర్, నాకు ఎక్కడో కూడా తెలీదు, ఎవరు క్లైమాక్స్ని ట్విట్టర్లో పెట్టాడు, దిస్ ఇస్ సినిమా అన్నాడు. మార్టిన్ స్కోర్సెసీ ఫోటో, అంతే వైరల్ అయిపోయింది. నెక్స్ట్ థింగ్ ఎవరు మీద డిస్కషన్స్ ఇలా ఎక్స్ప్లోడ్ అయ్యాయి. అండ్ సడన్లీ ఎవరు ఇస్ నౌ కన్సిడర్డ్ వన్ ఆఫ్ మై బెస్ట్ వర్క్స్. సో ఇట్స్ అ స్ట్రేంజ్, ద ఎంటైర్ మేకింగ్ ఆఫ్ దట్ ఫిలిం, ది ఎంటైర్ పోస్ట్ రిలీజ్ రెస్పాన్స్ ఆఫ్ ద ఫిలిం వాజ్ అ డార్క్ స్పేస్ ఫర్ మీ. సినిమా హిట్, కానీ దానికి ఇవ్వాల్సినంత క్రెడిబిలిటీ ఇవ్వలే, తీసిపడేశారు. మా ప్రయత్నాన్ని, మా హార్డ్ వర్క్ని రీమేకేగా తృణప్రాయంగా తీసేసారు. అంటే క్రెడిబిలిటీ మాట కన్నా క్రెడిట్ ఇవ్వలేదు. యూ కెన్ సే క్రెడిట్ ఇవ్వలేదు విచ్ యు డిజర్వ్ రియల్లీ, which I'm quite proud of, because I'm really proud of the fact of how we were able to take Invisible Guest, Contra Tiempo, the Spanish film, and adapt it this way. I'm really proud of how we did it. చాలా కష్టం, అడాప్ట్ చేయడం కూడా చాలా కష్టమైన విషయం. లేకపోతే చాలాసార్లు ఏమంటుంది, గోల్డ్కి రోల్డ్ అనిపిస్తుంది మీకు. కరెక్ట్. సో
దట్ వాజ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎవరు స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. అగైన్ ఇట్స్ ఆల్ ఇన్ రెట్రోస్పెక్ట్. బట్ ఐ రిమెంబర్ ద రియాక్షన్స్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ అంటే ఏంటి, సినిమా థియేటర్లో 1-2 నెలలు ఆడిన తర్వాత ఓటీటీ కూడా వచ్చేసింది, దానికి 1 year తర్వాత కూడా రీమేకేగా. కరెక్ట్. సో దట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ ఫేజ్. అండ్ టుడే ఇట్స్ లైక్ ఐ జస్ట్ మెట్, అంటే మనం ఇప్పుడు ఒక 1/2 hour ముందు అసలు ఎవరి నుంచి నేను మీకు ఫ్యాన్ అండి. ఇప్పుడు మా మాట అనకపోతే నేను అనేవాడిని తెలుసా. సో యూ స్పాయిల్ మై సెంటెన్స్. నేను ఎవరు చూసిన తర్వాతే ఓకే క్షణం ఆల్సో ఐ సీన్, బట్ ఎవరు చూసిన తర్వాత ఆ రెజల్యూట్నెస్ ఇన్ హోల్డింగ్ ద క్యారెక్టర్ టిల్ ద లాస్ట్ ఫ్రేమ్, అవి కొంచెం ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ పెనిట్రేషన్. I think it was Venkat Ramji's idea for the poster that caption is fantastic. All answers shall be questioned. నాకు బాగా నచ్చిన క్యాప్షన్ అది. ఆ క్యాప్షన్కి రావాల్సిన బ్రైట్ ఎక్స్పోజర్ కూడా రాలేదని నా ఫీలింగ్. మేము కూడా వి డిడ్ంట్ డూ అ గుడ్ జాబ్ ఆఫ్ హైలైటింగ్ ద క్యాప్షన్. అంటే ఆల్ క్వశ్చన్స్ విల్ బి ఆన్సర్డ్ అనేది వెరీ కామన్. ఆల్ ఆన్సర్స్ షెల్ బి క్వశ్చన్, నాకు సూపర్ క్యాప్షన్ అనిపించింది. అదే కొన్ని ఎలాగంటే మనకి తెలుగు యాజ్ ఫర్ ఎస్ తెలుగు రెటరిక్ ఇస్ కన్సర్న్, తెలుగు మైండ్స్ కన్సర్న్, ఓవర్ ది టాప్ ఆఫ్ ది హెడ్ వెళ్ళిపోతాయి కొన్ని. ఐ టెల్ యూ, బావగారు బాగున్నారు సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయినప్పుడు నాగబాబు గారు ఆంధ్రజ్యోతి యాడ్కి ఒక క్యాప్షన్ పెట్టారు, మిజరబుల్ హిట్ అని. మిజరబుల్ మనకు మిజరబుల్ అంటే ఏంటి, దయనీయమైన మిజరబుల్ అంటే అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ వరకు మిజరబుల్ సక్సెస్ అన్నా, మిజరబుల్ హిట్ అన్నా, మిజరబుల్ అచీవ్మెంట్ అన్నా చాలా గ్రేట్ అని. అవునా? ఎస్. ఓకే. నేను మిజరబుల్ అంటే ఎప్పుడు ఐ థాట్ లైక్ విరక్తి నిరాశ కలిగించిన. మిజరబుల్ హిట్ అంటే ఇంక దాన్ని మించిన ఇది లేదనమాట. సో దట్ డే ఎవ్రీబడి వాజ్ షాక్డ్ టు సీ దట్. యూనో అలాగే ఇప్పుడు ఆల్ ఆన్సర్స్ విల్ బి క్వశ్చన్ అంటే అసలు ఈ ట్రైన్ అనుకున్న వాళ్ళు కూడా ఉండుంటారు నాకు తెలిసి. ఎందుకంటే ది స్టాండర్డ్ టెంప్లెట్ ఏంటి, ఆల్ క్వశ్చన్స్ విల్ బి ఆన్సర్డ్, అంతే కదా. కానీ దాన్ని రివర్స్ చేయడం వల్ల అది దట్ డిడ్ నాట్ ప్రాపర్లీ గెట్ ఇన్ టు ది మైండ్స్, అండ్ యూ ఆల్సో దాన్ని పెద్ద ఎస్టాబ్లిష్ చేయడానికి పెద్ద ప్రయత్నం కూడా చేయలేదు. ఐఎమ్ ఆల్సో క్వైట్ ప్రౌడ్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్ Evaru and Dacoit. I feel particularly in my filmography, these two films, I'm quite proud. The reason I'm bringing this up is because when I was thinking about Evaru, one more thing that I thought, arey inta super thing oka OST release cheyalsindemo adi the background score that Sri Charan gave for Evaru. Correct. There is ante రేప్ కేస్ సినారియోకి వేరియస్ వర్జన్స్ నిజాలు సెకండ్ హాఫ్లో బయటకు వస్తున్నప్పుడు the background score was extraordinary, and even when Murali Sharma garu was walking through the forest, beautiful piece of music adi. దానికి OST రిలీజ్ చేయకపోవడం తప్పు చేసామని ఫీలింగ్ వచ్చింది. ఆ తప్పు డెకాయిట్లో చేయకూడదని డిసైడ్ చేసాం. శ్రీచరణ్ పాకాల కదా ఎవరు ఫెంటాస్టిక్లీ, అండ్ శ్రీచరణ్ దగ్గర చేసిన ఇద్దరు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డెకాయిట్. ద మెజారిటీ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ కంపోజ్డ్ బై జ్ఞాని, who worked for Gudachari under Sri Charan, and 20-30% of the background score is done by Anant, who still works with Sri Charan. Still is with them. So వాళ్ళిద్దరే they are responsible for the background score. Fantastic, దాంట్లో డౌటే లేదు. ఈరోజు ఏ సినిమా అయినా పాటలుగా చెప్పుకోవడానికి పెద్ద స్పేస్ కూడా ఉండట్లేదు సినిమాల్లో. ఏదో 1-2 సాంగ్స్ గెయిన్ చేయగలిగితే దట్స్ ఎ బిగ్ జాబ్. నా కెరీర్లో ఫస్ట్ టైం నా పాటలు రైట్ నౌ యాజ్ వీ స్పీక్ ఇన్స్టాగ్రామ్ మీద భీమ్స్ గారు ఇచ్చిన 4 పాటలు ట్రెండ్ అవుతున్నాయి. అవును, దే ఆర్ యాక్చువల్లీ ఇన్ ట్రెండింగ్ లిస్ట్. ట్రెండింగ్ అదే అన్నాను, దట్స్ ఎ స్ట్రేంజ్ థింగ్ దట్ హ్యాపెన్ టు యూ అండ్ టు ద ఫిల్మ్. నాకెప్పుడు సాంగ్స్ అసలు సాంగ్స్ కదా అసలు ఆ జానర్లో. అంటే ఇంకొకటి రైట్ ఫ్రమ్ క్షణం నుంచి తీసుకుంటే ఎక్కడో ఒక స్పేస్ని నీ కోసం నువ్వు క్రియేట్ చేసుకుని ఇంకెటు పక్కకి వెళ్ళిన ఒక కమర్షియల్గా ఈ సినిమాలో చేసినట్టు డ్యాన్స్లు గట్ట చేయకుండా ఏమి చేయకుండా, అంటే తక్కువ వాళ్ళు ఏం చేస్తున్నారో అవి ఏమి చేయకుండా ఏం చెయ్యొచ్చో ఒక స్లాట్ నీ కోసం నువ్వు వెతుక్కున్నట్టుగా అనిపిస్తుంటుంది నాకు.
ఐ ఫీల్ అది నేను చిన్న చుప్పరుస్తంలా చేశానండి యాక్చువల్గా. అది నిజం కాదు, ఎందుకో చెప్తాను. నాలో ఒక బీభత్సమైన కమర్షియల్ క్యాండిడేట్ ఉన్నాడు. మీరు చూస్తే గూఢచారులో నాదియా ఖురేషి, సుప్రియ గారు వేసిన క్యారెక్టర్, తను కూర్చొని గోపిని పట్టుకోవాలని ఏదో సీరియస్గా అనలైజ్ చేస్తుంటే సడన్ గా గోవా గోరింకతో అది సీరియస్ సీన్లో టప్పన అది సాంగ్ అవుతుంది. సో నాకు అలాంటి చిన్న మన 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 గ్రౌండ్ తోటి సంబంధించిన ఒక థింగ్స్ నాకు బాగా ఇష్టం. స్పార్క్ ఉంటే నాకు ఇష్టం, నాకు ఎప్పుడు ఇష్టం అది. I always prefer that kind of a joke. I always prefer the Ameerpet over the Amsterdam. Ameerpet over the Amsterdam. So that was in fact my argument with Vinay. Vinay, who's the director of Gudachari 2. When we were writing the script, I said, I don't want it to be hi-fi. It should feel very interesting and emotionally riveting and brain riveting. But it should feel mana. At the grounded. That was very important. So I think Dacoit is probably my most grounded film in that sense, in terms of how close to common man the film can be. I've always played NRIs and polished guys and so the majors. Yeah. అలాంటివన్నీ. See, ఆర్మీ వాళ్ళు ఎంత కాదన్నా నార్మల్ పీపుల్ కాదు కదా. నార్మల్ ఎలా కుదురుతారు వాళ్ళు? వాళ్ళు ఎంత నార్మల్ గా మాట్లాడినా మైండ్ సెట్ ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్. వాళ్ళు అబౌవ్ ది లెవెల్ పీపుల్. సో దిస్ ఇస్ ఐ థింక్ Dacoit's the first time I played a common man turned violent fellow. Yeah. అంటే నేను ఇందాకలా ఐ విల్ స్టిల్ స్టిక్ టు దట్ మై ప్రీవియస్ క్వశ్చన్. ఆ స్లాట్ని వెతుక్కోవడానికి వాజ్ దేర్ ఎనీ ప్రాపర్ ల్యాబొరేటరీ వర్క్ అట్లా వెళ్ళడానికి? ఎందుకంటే యు ఆర్ నాట్ ఇన్ టు రెగ్యులర్ ఫార్మేట్ వేర్ యూ కెన్ వెరీ ఈజీలీ బీ రిజెక్టెడ్. అంటే ఐఎమ్ ద సమ్ టోటల్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. నేను పెరిగిందే 3-4 డిఫరెంట్ కంట్రీస్లో. అవును. సో నా డిఫాల్ట్ ఆలోచన అది. ఇది నేను ల్యాబొరేటరీలో కూర్చొని ఆలోచించిన ప్లాన్ కాదు. అందుకనే జనాలు చాలా పాపులర్గా నా గురించి అనేది స్క్రిప్ట్ సెలెక్షన్. నేను అనేది మొన్న స్టేజ్ మీద అన్నాను కదా, నాకు ఇక్కడ ఏదైనా బఫే ఉందా, సెలెక్ట్ ఇడ్లీ కావాలా, దోశ కావాలి, ఇది కావాలా, అది కావాలి, సెలెక్ట్ చేసుకోవడానికి కష్టపడుతున్నాం. అండ్ నేను డిఫాల్ట్గానే నేను రకరకాల ప్లేసెస్లో పెరిగాను కాబట్టి నా ఆలోచన రెగ్యులర్గా ఉండదు. ఐఎమ్ జస్ట్ బీయింగ్ మై సెల్ఫ్. ఇట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అదేలే. అది మీకు సెపరేట్ స్లాట్ వెతుక్కున్నాడు. అదే యూఆర్ ఎన్ ఇర్రెగ్యులర్ పర్సన్. Absolutely. My first feeling when I came to India was square peg in a round hole. Fish out of water. అంటే ఆ జర్నీలో, ఆ ప్రయత్నంలో అడుశేష్ సినిమా అనగానే ఏదో ఇంకా బియాండ్ ద రెగ్యులారిటీ, బియాండ్ ద ఫార్మేట్ అన్న ఒక ఫెయిత్ అను, లేకపోతే ఒక గివింగ్, నీ వైపు నుంచి గివింగ్ అను, ఆర్ వాట్ ఎవర్ యూ కాల్. బట్ డెకాయిట్ దగ్గరికి వచ్చేసరికి దేర్ ఆర్ సర్టన్ రెగ్యులర్ ఫార్మేట్ ఐటమ్స్. Yes. Why you have entertained them in this film అన్నది నా పాయింట్. I felt that this was the kind of film that can have that. And I feel I can't do that in a Gudachari 2. I can't dance in a Gudachari 2. I felt there is something beautiful about this film because it is a very American look at a very Indian story. నాకన్నా కూడా డైరెక్టర్ షనీల్ మాట్లాడే విధానం, మీరు షనీల్ తోటి మీరు అరగంట కూర్చుంటే యూ విల్ బి స్టన్డ్ అబౌట్ హౌ అమెరికన్ హీ ఈస్. ఈ ఐడియా నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, నేను షనీల్ ఒకసారి కార్లో కూర్చున్నాం జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర. పాపులర్గా ఫారినర్స్ మన ఎల్బి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ దగ్గరికి ఊళ్ళ నుంచి వస్తారు. అవును. ఐ ఆపరేషన్ వాళ్ళకి ఎక్కడ ఉండటానికి లేక వాళ్ళు ఆ ఏరియాలో పడుకుంటారు, గట్టుల మీద పడుకుంటారు. సో ఆ గట్టుల మీద ఉన్న వాళ్ళ ఫోటోలు తీస్తున్నాడు షనీల్. అండ్ తను తీసిన ఫ్రేమ్ ఏదైతే ఉందో, నేను ఒక రెగ్యులర్ ఇండియన్ గా అది అలా తీను. ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ఐడియా. హౌ డస్ సమ్వన్ లైక్ షనీల్స్ ఐ క్యాప్చర్ బ్యూటిఫుల్ సింపుల్ ఇండియన్ మూమెంట్. అందుకనే త్రూ అవుట్ ద మార్కెటింగ్ క్యాంపెయిన్ వి కెప్ట్ సేయింగ్ ఇండియన్ సోల్, అమెరికన్ టెక్నిక్. యు హావ్ బీన్ రిపీటెడ్లీ టెల్లింగ్ దట్. దానికి రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ దట్. అండ్ వాట్ వీ వాంటెడ్ టు డూ వాజ్ నాట్ మేక్ ఇట్ అబౌట్ ట్విస్ట్స్, but make it about surprises, emotional surprises. ఇప్పుడు బ్రెయిన్ తోటి
అన్నది కాకుండా మైండ్ గేమ్ కాకుండా హార్ట్ గేమ్ అని. హార్ట్ గేమ్ ఆర్ జస్ట్ ఫీల్ హార్ట్ ఫీల్ ఆఫ్ కోర్స్. అండ్ యునో లైక్ ఐ రిమెంబర్ మై రియాక్షన్. నేను ఇంటర్స్టెల్లర్, ఇన్సెప్షన్ మీద, క్రిస్టోఫర్ నోలన్ మీద అలవాటు పడిన ప్రసాద్ ఐమాక్స్లో నేను ప్రతి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి నేను డన్కర్క్ వచ్చినప్పుడు నాకు కొంచెం టైం పట్టింది నేను డన్కర్క్ సినిమా చూస్తున్నప్పుడు. బికాస్ ఇట్ ఫెల్ట్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ హిస్ ఎస్ ఆఫ్ కోర్స్ ప్యాలెట్. అవును. దేర్ వాజ్ నో సడన్ క్రేజీ లోకం థింగ్ హ్యాపెనింగ్. ఇట్ ఈస్ అ సింపుల్ World War II story. ఎగ్జాక్ట్లీ. And I feel not that I'm comparing Dacoit with Dunkirk, that's not my intention. I just mean to say we wanted to try something different from what I have been doing. Why you are not inclined to compare? Because I believe Dunkirk is a masterpiece. Why can't Dacoit be? అది ప్రజలు చెప్పాలి. నేను చెప్పారు కదా, కాకి పిల్ల కాకి ముద్ద. అట్లా కదా. సి దే మనకి ఇందాక యాజ్ యూ సెడ్ ఎంపిరికల్ రిజల్టే కదా. ఎంపిరికల్ డేటా. ఎంపిరికల్ రిజల్ట్ అండ్ ఎంపిరికల్ డేటా. వెన్ సినిమా ఈస్ బీయింగ్ సో మచ్ ఎంటర్టైన్డ్ బై పీపుల్ అండ్ ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్. Strangely, everything about Dacoit, there's a very ఒక ప్యాటర్న్ ఉందండి Dacoit విషయంలో. నాకు Dacoit విషయంలో ఎప్పుడు మొత్తం సిస్టమ్నే షేక్ చేసే ఒక కబుర్ వస్తుంది అండ్ స్లోగా సినిమానే మాకు సన్లైట్ చూపించింది ఎప్పుడు. యూనో ఐ నాట్ గో ఇన్ టు డీటెయిల్స్, బట్ బిగినింగ్లో కాస్టింగ్ చేంజ్ అయింది సినిమాకి ఆఫ్ కోర్స్ కొంత షూటింగ్ తర్వాత. దెన్ మృణాల్కి ఫస్ట్ అని షేక్ అవుతుంది సిస్టమ్ త్రూ అవుట్ ద షూటింగ్ మాకు. అండ్ దెన్ సంథింగ్ బ్యూటిఫుల్, వన్ సన్షైన్ అలా వస్తుంది అనమాట. నన్ను అడిగారు వాట్ ఈస్ యువర్ మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ Dacoit అని. నేను ఇదే చెప్తా. బాంబే ప్రీమియర్లో ఉన్నాం, ఫస్ట్ హాఫ్ స్టార్ట్ చేయబోతున్నాం. 200 మంది బాలీవుడ్ యాక్ట్రెసెస్, డైరెక్టర్స్ వాళ్ళు వచ్చారు, పెద్ద పెద్ద మనుషులు వచ్చారు. ఆమిర్ ఖాన్ గారు ఫ్యామిలీ అందరు వచ్చారు. పీవీఆర్ వాళ్ళు చెవులో వచ్చి మన హార్డ్ డిస్క్ రికగ్నైజ్ అవ్వట్లేదండి, స్టార్ట్ చేయలేకపోతున్నాం అని అంటున్నారు చెవులో. అయ్యో, సెకండ్ హాఫ్ హార్డ్ డిస్క్ లేదు, ఫస్ట్ హాఫ్ ఉంది, మీరు ఫస్ట్ హాఫ్ ఒకటే చూపిస్తారా అని అడుగుతున్నారు వాళ్ళు నన్ను. బల్బులు పగిలిపోయి నాకు అర్థం కావట్లా. ముందు ఎదురుకుండా కయామత్ జో జీతా బోయ్ సికందర్ డైరెక్టర్ మన్సూర్ ఖాన్ గారు నా ఎదురుగా నుంచున్నాడు. కమాన్ బేటా లెట్స్ వాచ్ ద ఫిల్మ్ అంటున్నారు ఆయన. ఈయనేమో చెవులో ఇది చెప్తున్నాడు. నాకు అర్థం కావట్లా. ఎంతమందికి మీరు ఓ కోక్ తాగండి, ఇది తాగండి, అది తాగండి అని మర్యాదలు చేస్తాను చెప్తారు. అరగంట వెయిట్ చేస్తున్నారు అందరూ. షాకీ హ్యాండ్లు ఇస్తున్నాం, ఇది చెప్తున్నాం, అది చెప్తున్నాం. నాకు ఇంకా క్యాన్సిల్ అని చెప్పాలా? ఎంతసేపటికి సెకండ్ హాఫ్. ఇంకా ఆ టైంలో నేను మృణాల్ ఒకళ్ళు చూసుకుని మృణాల్ అంది ఫస్ట్ హాఫ్ చూపించి, ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి ఐఎమ్ సారీ వీ కుడెంట్ షో యూ సెకండ్ హాఫ్ అని చెప్తాం. అంతదాకా ప్లాన్లు వేస్తున్నాం. హెచ్చి అలా ఎలా చెప్తాము, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వేయకపోవడం ఏంటి, హౌ కెన్ యూ డూ దిస్ అని. మేము సడన్గా నాని ఫోన్ వచ్చింది. హీరో నాని గారు ఫోన్ చేసి ఏం సినిమా తీసావు మామా అని ఫోన్. ఇక్కడ నాకు ఇలా వణికిపోతున్నా. ఇక్కడ నాని నుంచి ఐ లవ్డ్ ఇట్, అది హీ స్టార్టెడ్ టెల్లింగ్ మీ వాట్ హీ లవ్డ్ అబౌట్ ద ఫిల్మ్. ట్వీట్ కూడా చేశాడు కదా ఇమ్మీడియట్లీ. హీ సెడ్ బ్లాక్ బస్టర్ ని అనౌన్స్ చేసిన మొట్టమొదటి మాట ట్వీట్ అక్కడి నుంచి వచ్చింది. అండ్ ఇట్ వాస్ అగైన్ this is the experience of Dacoit. Self contradictory emotions. This is the experience of Dacoit where something like this will happen. Nani said this. నేను ఇలా నా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. నాని చెప్తుంటే నా గొంతు క్రాక్ అవుతుంది, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. దట్ హీ లవ్డ్ ఇట్ సో మచ్ అండ్ ఈస్ టెల్లింగ్ మీ ఒక్కొక్క మాట చెప్తుంటే ఏది నచ్చింది, ఎక్కడ నచ్చింది, ఎలా నచ్చిందని. అండ్ దెన్ సడన్లీ పీవీఆర్ గైస్ కమెంట్ చేసి సార్ సెకండ్ హాఫ్ డిస్క్ లోడ్ అయింది. వి స్టార్టెడ్ ద ఫిల్మ్. అండ్ రోలర్ కోస్టర్ జర్నీ. ఆ మౌంటైన్ టాప్ మీద సినిమా క్లైమాక్స్ తీసాము. ఆ మౌంటైన్ టాప్ మీద చాలా రాళ్ళు రప్పలు మీరు చూసినవి మేము కట్టినవి. క్రియేటెడ్ అండ్ అవి జస్ట్ విఎఫ్ఎక్స్ చేయడం లేదు, బికాస్ యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్. వాటి పక్క నుంచి వెళ్తున్నాము, వాటి మీద చేతులు వేస్తున్నాము. దే ఆర్ ఆల్సో క్యారెక్టర్స్ దేర్. అంటే ఆ కెమెరా దగ్గర నుంచి తీస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. సో దొరికిపోతాం విఎఫ్ఎక్స్ అయితే. సో మొత్తం కొండపైన, మౌంటైన్ పైన మొత్తం అన్ని డిఫరెంట్ ఏరియాస్లో రాళ్ళు రప్పలన్నీ ఏర్పాటు చేసి అన్నీ చేసి, అండ్ అక్కడ క్రూ తీయాలంటే బికాస్ ఇంక్లైన్ ఇలా ఉంది ఆ మౌంటైన్,
అక్కడ క్రూ వెళ్ళాలంటే చాలా చోట్ల చిన్న చిన్న వుడెన్ బ్రిడ్జెస్ కట్టాం. అండ్ ఎక్కడైనా ఎవరైనా నిలబడాలంటే తాళ్ళు కట్టి వాళ్ళకి కట్టి అది అక్కడ ఒక చెట్టుకి కట్టి షాట్ తీయాలి. ఇంకా ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుని వీఆర్ రెడీ టు షూట్ క్లైమాక్స్ అనుకున్న మన్నాడు హ్యూజ్ స్టామ్, మొత్తం కట్టిన మౌంటైన్ సెట్ కొట్టుకుపోయింది. అండ్ కట్టిన మౌంటైన్ సెట్ అంటే ఏంట్రా అంటే బోల్డ్ అని రాళ్ళు రప్పలు, చాలా చోట్ల స్టేజింగ్స్కి మేము కట్టిన వుడెన్ బ్రిడ్జెస్, చాలా చోట్ల మేము కట్టిన ఫేక్ ట్రీస్ అన్నీ కొట్టుకుపోయాయి అన్నీ. ఇప్పుడు మేము అక్కడికి అవన్నీ మళ్ళీ పెట్టాలంటే మాకు 4-5 days పడుతుంది. దానికి 6 months తర్వాత మళ్ళీ మేము చేయగలిగాం, ఎందుకంటే వేరే షెడ్యూల్స్ పెట్టేసుకున్నాం అప్పుడు ఇమీడియట్గా. అండ్ ఐ ట్రూలీ బిలీవ్ ద క్లైమాక్స్ సీన్ బిట్వీన్ మీ అండ్ అనురాగ్ కశ్యప్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పార్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్. అగైన్ an example of shock to the system, high and low. Yeah, and it's that and the interval scene are my favorite scenes in the film. Correct. So that's what Dacoit has been, and every time something shock to the system happens, Dacoit gives one beautiful ray of sunshine. Yes, మధ్యాహ్నం 3 నుంచే మారిపోయిందిగా మొత్తం. ఫ్యామిలీస్ స్టార్టెడ్ ఫ్యామిలీస్. అండ్ వైజాగ్లో ఉన్నప్పుడు ఇది కూడా 2-3 ఇంటర్వ్యూస్లో అన్నా, ఒక 20 మంది అమ్మమ్మలు చిన్నపిల్లలు వాళ్ళందరూ నా చేయి పట్టుకుని కన్నీళ్ళు పెట్టుకుని నన్ను చూస్తున్నారు. నేను అక్కడ ఇప్పుడే సినిమా అయిపోయింది, దే ఆర్ రియాక్టింగ్ టు హరి, అండ్ ఇఫ్ దే లెట్ గో ఆఫ్ మీ ఐ మైట్ యాక్చువల్లీ no spoiler, but the climax based on that, they are not wanting to let me go. టచింగ్ అనిపించింది. Yes, really. These are the... దట్స్ కరెక్ట్. నేను నా రివ్యూలో అదే చెప్పా, అన్ని బాగున్నా దానికి ఒక్కటే మైనస్ అని పెట్టా thumbnail. ఓకే అన్ని బాగున్నా ఒకటే మైనస్ అని. ఆ ఒక్కటే మైనస్ ఏంటంటే అడ్యూసేష్ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, చాలా గ్యాప్ తర్వాత వస్తుంది. సో ఎలా చూపించినా ఎలాగ వాడు ఎంజాయ్ చేయాలో కూడా ఆడియన్కి అర్థం కాని ఇమేజ్ నీది. అవును, గ్యాప్ అది. అంటే ఇంకొకటి ఉంది సార్, మనం ఇంకొక 2 సినిమాలు నేను థ్రిల్లర్ బ్రెయిన్ గేమ్ ట్విస్ట్ అన్నానంటే ఏముంది లేరా ప్రతి 10 నిమిషాలకు ట్విస్ట్ ఇస్తాడు అంతే కదా అంటారు. ఇట్ యాక్చువల్లీ హ్యాపెండ్. మనం వీఆర్ ఇండియాలో ఇండస్ట్రీ మనం, బట్ ఒక ఇంటర్నేషనల్గా హాలీవుడ్లో ఎమ్ నైట్ ష్యామలన్కి 6th Sense, అన్బ్రేకబుల్, సైన్స్, మెల్ గిబ్సన్ది, విలేజ్ 4 కంటిన్యూస్ బ్లాక్ బస్టర్ల తర్వాత ఏముంది ఎండ్లో ట్విస్ట్ ఇస్తాం అంతే కదా అంటే మొదలుపెట్టారు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ దట్. యూ కాంట్ బిల్డ్ అ కెరీర్ ఓన్లీ ఆన్ ట్విస్ట్స్. నువ్వు ఇంకో కొత్త అంటే నేను అడుగుదాం అనుకున్న దానికి కరెక్ట్గా ప్యారలల్ వెర్షన్ చెప్పావు. నేనేం అడుగుదాం అనుకున్నానంటే, అంటే ఇప్పుడు అడ్యూసేష్ అంటే ఒక మార్కెట్ వాల్యూ వచ్చింది, ఒక ఇమేజ్ వచ్చింది. అడ్యూసేష్ పేరు మీద ఒక 4-5 టికెట్లు గ్యారంటీగా తెగుతాయి. అదర్ దాన్ ఏ ఫిల్మ్కి తెగేవి కన్నా కూడా అడ్యూసేష్ గురించి ఎక్స్ట్రా కొన్ని తెగుతాయి. ఒక ఇమేజ్ వచ్చింది. సో నౌ ఐ కెన్ ఫోరే ఇంటూ ఏ ప్యాటర్న్, అంటే పాపులర్ ప్యాటర్న్. Dacoit gave me the confidence to do that. I feel it gave me the confidence. Popular కాదని పక్కన పెడితే to try new things for me. బట్ ఇట్స్ ఎ పాపులర్ ఫార్మేట్ వేర్ ఆల్ రెగ్యులర్ కమర్షియల్ హీరోస్ చేసినప్పుడు ఆడియన్స్ ఎంజాయ్ చేసి చూసే ఫార్మేట్ అది. అంటే ఆడియన్స్ దే ఎంజాయ్ టు సీ ద హీరో దేర్ ఐకాన్. ఏంటంటే అండి, we were conscious that should only be in the first half an hour. అవునులే. Once it gets into the actual robbery, just think, what is a popular thing? Robbing a bank. Who will think to rob a hospital in COVID? అవన్నీ నచ్చిన హీరో చేస్తేనే అందంగా ఉంటాయి. నీకు వెన్ యు ఆర్ సో మచ్ ప్యాట్రనైజ్డ్, లవ్డ్ వైడ్లీ, అప్పుడు అడ్యూసేష్ దొంగతనం చేసినా బాగుంటుంది, ప్రేమించినా బాగుంటుంది, అమ్మాయిని కౌగిలించుకున్నా బాగుంటుంది, అల్లరి పెట్టినా బాగుంటుంది, టేస్ట్ అన్నీ బాగుంటాయి. దట్ ఈస్ ది పాపులర్ హీరోయిక్ ఎపీల్ కదా. దానికి అదే ట్రై చేసేవేమో నువ్వు నాకు అనిపించింది సుమా పర్సనల్లీ. బట్ ఐ థింక్ బై గాడ్స్ గ్రేస్ we try to put our own spin on things. I've seen how ఒక రాబరీ చేయాలంటే మనం యూజువల్గా బ్యాంక్ ఇలాంటివి చూపిస్తాం కదా. ద ఐడియా ఆఫ్ పీపుల్ ట్రాన్స్పోర్టింగ్ బ్లాక్ మనీ ఇన్ అంబులెన్సెస్ డ్యూరింగ్ కోవిడ్ అండ్ దాన్ని కాచేయడం, అండ్
వాట్ ఓషన్స్ లెవెల్ లాంటి సినిమాలు చూస్తే ప్లాన్ ఉంటుంది, ఇక్కడ సెక్యూరిటీ సిస్టమ్ ఇదే టైం కరెక్ట్గా వస్తాం. బట్ ఒక ఊర్లో అడిగి సెక్యూరిటీ సిస్టమ్ ఉండదు, ఏముండదు. అండ్ కోవిడ్లో అంతకన్నా తక్కువ సెక్యూరిటీ, తక్కువ, జీరో. సిట్టింగ్ డక్ అది కాచేయడం. కరెక్ట్. అలాంటి వాడికి ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ రాంగ్ వాట్ హ్యాపెన్స్, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఎగ్నెస్ట్ ఆర్ రివర్స్, అది చాలా ఈజీ అనుకుంటాడు. ఆడు ఈజీ డబ్బులు తెచ్చేసుకున్నాడు, అప్పుడు ఎవ్రీథింగ్ గోస్ రాంగ్ నో ద ఫస్ట్ రాబరీ. సో నువ్వు జైలు నుంచి బయటకు వచ్చిన డెకాయిట్ క్యారెక్టర్ హరిదాస్, నేను మర్చిపోలేకపోతున్నావు ఆ క్యారెక్టర్లు పేర్లను. హరిదాస్ బయటకు వచ్చిన దగ్గర నుంచి ఫిల్మ్ టుక్ ఏ డిఫరెంట్ ప్లేన్. సినిమా మారిపోయింది అక్కడి నుంచి. కొంచెం మోహన్ బాబు దేవత సినిమాలో మోహన్ బాబు శ్రీదేవి దగ్గరికి వచ్చినట్టుగా అనిపించింది. నేను సినిమా చూడలేదు, బట్ చూస్తాను. జైలు నుంచి వస్తాడు శ్రీదేవి దగ్గరికి డైరెక్ట్ గా. సో అది నువ్వు చూడలేదంటున్నావు, కానీ అక్కడి నుంచి ఆ అమ్మాయి ప్రాబ్లంలో ఉందని తెలిసినప్పుడు ది రియల్ లవ్ ఎక్స్ప్లోడ్స్ దేర్. అక్కడి నుంచి ఎమోషనల్ జర్నీ స్టార్ట్ అయింది ఆడియన్స్కి కూడా. ఏం చేస్తాడు, గబుక్కుని పెళ్లి చేసుకుంటాడు ఏంటి, ఇలాంటివి ఏవో డౌట్లు ఉంటాయి అక్కడ. దట్ యూ ఫెల్ట్ టు బి డిఫరెంట్. అలా కాకుండా తీసుకెళ్ళి ఇప్పుడు హిందీ, ఇప్పుడు మేజర్తో హిందీలో పేరు వచ్చింది, ఆల్ ఇండియా లెవెల్లో పేరు వచ్చింది, మేజర్ అడవి స్టేషన్ పెట్టుకోని అంత పాపులారిటీ వచ్చింది. చాలా మంది నార్త్లో సందీప్ సార్ అని పిలుస్తారు. అవునా? నేను సందీప్ సార్ ఇస్ హిమ్, ఐఎమ్ ఓన్లీ ది యాక్టర్ హూ ప్లేడ్ హిమ్ అని నేను ప్రత్యేకంగా కరెక్ట్ చేస్తాను. బికాజ్ ఇట్స్ ఇంపార్టెంట్ టు మీ. ద పర్పస్ ఆఫ్ మేకింగ్ మేజర్ వాజ్ మేజర్ సందీప్ ఉనికృష్ణని జనాలు గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ దట్ ఐ టెల్ దెమ్. అదేలే. బట్ ఆ తర్వాత నీకు హిందీలో వార్ ఫిల్మ్స్ అన్నీ వచ్చాయి కదా. ఐ గాట్ ఆఫర్డ్ సో మెనీ వార్ మరి ఫిల్మ్స్. ఎందుకు చేయలేదు అంటే అది దట్స్ ఎ డిఫరెంట్ లెవెల్ కదా. I feel like we can do films for the world from here. I don't feel there is any difference. అంటే దానికి మనందరికీ గాడ్ ఫాదర్ రాజమౌళి సరే ఆ మార్గం చూపించారు. కరెక్ట్. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇస్ బాహుబలి అండ్ పుష్ప అండ్ నౌ దురంధర్, ట్రిపుల్ ఆర్. సో ఐ ఫీల్ మన అడ్డా మన గడ్డ. అండ్ ఆల్సో ఐ ఫీల్ దట్ అంటే ఒక టైప్ కాస్టింగ్ ఉంటుంది. నేను మేజర్ సినిమా చేశాను కాబట్టి నాకు రిలీజ్ అయిన ప్రతి వార్ ఫిల్మ్ ఆఫర్ చేశారు. బయోపిక్ చేశాను కాబట్టి 3 బయోపిక్లు ఆఫర్లు వచ్చాయి. ఎవరా బయోపిక్లు అంటే ఊరికే ఐడియా. అండ్ అంత మొహమాట పెట్టిన బయోపిక్లు ఏంటప్ప? లేదు అలా అని కాదు, అది ఒకటి రిలీజ్ ఆడలేదు కాబట్టి చెప్తే బాగుంది. బట్ ఇట్స్ జస్ట్ లైక్ ఓకే, ఐ వాంటెడ్ టు థింక్ బియాండ్. అంటే ఇందులో ఇంకొక నాకు సడన్గా ముందు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నువ్వు స్టెప్లు గట్టా వేస్తుంటే ఈ లవ్ ఇదంతా చూసి నేను కొత్తగా లవ్లో పడ్డాడేంటి డైరెక్ట్గా వచ్చి ఎన్ని సినిమాల తర్వాత అని. ఎందుకు వై డిడ్ ఇట్ హుక్ యూ దట్ పాయింట్, లవ్ ఇమోషన్ అన్న పాయింట్కి నువ్వు కనెక్ట్ అవ్వడానికి మేజర్ కారణం ఏదైనా ఉందా? ఐ థింక్ ద ఎమోషన్స్ ఆఫ్ డెకాయిట్ ఆర్ క్లోజర్ టు మీ ఇన్ రియల్ లైఫ్. ఓ లైక్ ఐఎమ్ అ సాఫ్ట్వేర్ పర్సన్. మనకి ఒకటి ఏంటంటే మనకు మనం కోరుకోకుండానే మన సినిమాల వల్ల మన గురించి ఒకటి బిల్డప్ అవుతుంది. చాలా ఇంటెలిజెంట్, ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్, కష్టపడి లెట్స్ ట్రై టు మేక్ దిస్ ఫిల్మ్, కష్టపడి లెట్స్ ట్రై టు రైట్ దిస్ ఫిల్మ్, ఇంకొంచెం బెటర్ ఐడియా ఎలా రాయొచ్చు. అందరూ లవ్ సినిమాలు చేస్తుంటే నేను థ్రిల్లర్ చేశాను. అండ్ ఐ ఫెల్ట్ రైట్ నౌ అందరూ లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్స్ చేస్తున్నారు. అండ్ ఐ డెంట్ గివ్ మై క్యారెక్టర్ వన్ లార్జర్ దెన్ లైఫ్ మూమెంట్ సినిమాలో మీరు చూస్తే. అంటే ఎలాంటి లార్జర్ ఉన్నాయి కానీ ఐ మీన్ టు సే ఆ మూమెంట్స్ ఉన్నాయి, కానీ వచ్చి ఊరిని కాపాడాడు అన్న స్పేస్ నేను ఇవ్వలే. బికాస్ ఐ ఫీల్ దేర్ ఆర్ బిగ్ స్టార్స్ హూ ఆర్ డూయింగ్ దట్, హూ షుడ్ డూ దట్. సో ఐ షుడ్ డూ సంథింగ్ డిఫరెంట్. అందరు లవ్ చేస్తున్నప్పుడు మనం థ్రిల్లర్ చేస్తాం. నేను ఇందాక నేను అడిగింది అదే, నేను నౌ యూ కేమ్ టు దట్ ఆన్సర్. సో I wanted to do a love story. No one's doing love stories. Only I wanted to do a love story. And the kind of responses we got from women. నేను ఎప్పుడు కుర్రలతో అంటే మాట, FDFS మీరు వస్తారు పొద్దునే,
ఒక్కొక్కళ్ళు ఒక ఫ్రెండ్తో వస్తాడు. ఆడవాళ్ళు సండే దాకా రారు, కానీ వచ్చినప్పుడు 8 టికెట్లు 10 టికెట్లు 5 టికెట్లు దిగుతాయి. మీరు రెండే మీరు లోపల 3 సార్లు చూస్తారు, కానీ వాళ్ళు ఒక్క జట్కాలో 10 టికెట్లు దిగుతారు. 10 టికెట్లు దిగుతాయి. అవును, అదే ఆ ఫ్యామిలీ ఇమేజ్ అదే దానికి ప్లస్. దట్స్ వాట్ హ్యాపెన్ విత్ ద సెకండ్ వీకెండ్ ఆఫ్ డెకాయిట్. ఎగ్జాక్ట్లీ, సెకండ్ వీకెండ్ అంత హోల్డ్ అంటే ఇందాక నువ్వు దట్ ఈస్ వెరీ క్లోజ్ టు మీ అన్నావు. అంటే నేను వెంటనే, అంటే జర్నలిస్ట్ మైండ్స్ అండ్ బ్యాడ్ మైండ్స్ కదా, నేను వెంటనే దేని మీదకి ల్యాండ్ అయిపోయానంటే, అంటే ఇలాంటి లవ్ స్టోరీ ఉందా శేషికి లైఫ్లో? నన్ను ఎవరు జైల్లో పెట్టలేదులేండి, కానీ కానీ రియల్ లైఫ్లో జరిగే చిన్న చిన్న సన్నివేశాలని మనం ఇన్స్పిరేషన్గా మన సినిమాలో వాడతాం. డెఫినెట్లీ కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో న్యూయెన్సెస్ ఉంటాయి. సినిమాలో ద హల్వా యాంగిల్ ఇన్ రియల్ లైఫ్ ఇస్ సాంబార్ రైస్ ఇన్ మై యాక్చువల్ రియల్ లైఫ్. ఓకే, ఇలాంటి చిన్న వేర్ ఫస్ట్ లవ్ వాళ్ళు నార్త్ ఇండియన్స్ అవడం వల్ల నాకు నచ్చినట్టు సాంబార్ రైస్ ఉండాలని ఒక ఛాలెంజ్లో పెట్టుకుంది. వాళ్ళకి చేయడం రాదు కదా, చేయడం సాంబార్ రాదు వాళ్ళకి. సో అలా దానికి ఒక హల్వా ఈక్వివలెంట్ వెతికాం. ఓకే, ద టాటూ థింగ్ ఐ సా ఆన్ అ ఫ్రెండ్స్ హ్యాండ్. ఓకే, ఇలా అదే నువ్వు ఆ డెలికేట్ థింగ్స్ బాగా క్యాచ్ చేస్తావు. ప్రతి సినిమాలోనే ఉంటాయి అవి, బట్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్. ఈ సినిమాకి ఒక విజువల్ మెటఫోర్ ఉందండి. నేను చాలా మందితో అంటాను, ఇది ఏంటంటే ఒక సిమెంట్ ఫుట్పాత్ అనుకోండి, ఆ సిమెంట్ ఫుట్పాత్లో చిన్న క్రాక్ ఉందనుకోండి, ఆ క్రాక్లోంచి ఒక చిన్న పువ్వు బయటకు వస్తుంది. దట్స్ వాట్ డెకాయిట్ ఇస్ టు మీ. ఓ, చాలా పొయిటిక్గా ఉంది ఎక్స్ప్రెషన్. నా మైండ్లో అదే, నేను అలానే చెయ్యాలనుకున్నాను. వేర్ రఫ్గా ఉండాలి, అంత రఫ్గా మనం ఫుట్పాత్ చూడగా అని అంటాం. కరెక్ట్. సో అలా అనిపించాలి, దాని మధ్యలో సంథింగ్ టెండర్ అండ్ బ్యూటిఫుల్ రావాలి. కరెక్ట్. దట్ వాస్ ద పర్పస్ ఆఫ్ ద లాస్ట్ 23 minutes. లాస్ట్ 20 minutes ఎక్స్ట్రాడనరీ, వెరీ గ్రిప్పింగ్ అండ్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అంటారు చూడు, అవన్నీ దానికి పనికి వస్తాయి లాస్ట్ 23 minutesకి. బట్ నాకు ఇంకా అందులో ఇంకో పారాడాక్స్ ఏమనిపించిందంటే, అడ్యూసేషు allowing the other character to dominate the script is something very, నాకు పారాడాక్స్ లాగా అనిపించింది అనమాట. తనే రాసుకుంటాడు, అన్ని సీన్లు తనే ఉండాలి, తను ఉంటాడు, ఉన్నా కూడా ఇబ్బంది లేదు, జనం చూసారు. ఎవరు సినిమా కూడా రెజినాకి అలానే రాసాం, కానీ ఇది వేరు. చాలా ఇమోషనల్ డ్రైవ్ అంతా కూడా ఆవిడే హ్యాండిల్ చేసింది బాగా, చాలా బాగా. అంటే దానికి ఇంకొక రీజన్ కూడా ఉందండి. ఇన్ అ లవ్ స్టోరీ యూ హ్యావ్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ ద గర్ల్. కరెక్ట్, దట్ ఈస్ రైట్ ఫార్ములా. మీరు ఏఎన్ఆర్ గారు పాత సినిమాలు చూస్తే ద హీరోయిన్స్ హ్యావ్ సచ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. I feel that it is very important. Or even, Sam's introduction, EMI చేశారు, ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, బట్ Sam's Jesse is such a beautiful character. I feel in love stories you really need that. లవ్ స్టోరీలు ఎప్పుడు గర్ల్కి చాలా సీతారామంలో సీత ఫస్ట్. ఆ సీత కష్టాలన్నీ దీనిలో పడింది. సో అండ్ ఐఎమ్ సో హ్యాపీ మృణాల్ గాట్ ది క్లెయిమ్ షీ డిడ్. ఇది నాకు ముందు నుంచి తెలుసు కాబట్టి ఐ కాన్స్టెంట్లీ సే దేర్ ఆర్ 2 heroes టు దిస్ ఫిల్మ్. అవును, మొదటి నేను చెప్తాను, నేను ఎదురుగా చెప్తున్నాను. ఐఎమ్ సెక్యూర్, నాకు అలాంటి మెంటల్ సెక్యూరిటీ ఉంది, ఇన్సెక్యూరిటీ లేదు. మృణాల్ ఈ సినిమాలో ఎంత హిట్ అవుతే ఈ సినిమా అంత హిట్ అవుతుంది, ఈ సినిమా ఎంత హిట్ అవుతే నేను అంత హిట్ అవుతాను. భలే స్వార్థపరుడు కదా, సింపుల్ సెల్ఫిష్ ఫెలో. అంతేనా? సెల్ఫిష్ కాదు, బట్ సినిమా ఉంటేనే కదండి మనంతా ఉండేది. అదేలే. ఇంకోటి I've always believed in writing. I've attempted to, not that I've been successful every time, but I've attempted to write good characters for women. ఇప్పుడు గూఢచారులో శోభిత క్యారెక్టర్ కాకుండా, మధుశాలిని క్యారెక్టర్ కాకుండా, సుప్రియ గారి క్యారెక్టర్ ప్లేయింగ్ నాదియా ఖురేషి ఉంది. హీరో నేను సినిమాకి. నాదియా ఖురేషిస్ క్యారెక్టర్ బాడీ స్లామ్స్ మీ. నాదియా ఖురేషి ఇంట్రడక్షన్లో నన్ను బాడీ స్లామ్ చేసి నేను ఫైట్ చేయలేకపోతాను. కరెక్ట్. సో ఐఎమ్ ఆల్వేస్ ఓకే విత్. అదేలే, నీ ఫైనల్ అంటే సినిమా బాగా ఆడితే నా అడ్యూసేష్ సినిమా హిట్ అంటారు, అంతే. అదొక్కటే నీ టార్గెట్ కదా. మీరు చూస్తే ఇప్పుడు నేను ఎవరు గురించి చెప్పాను కదా, ఇఫ్ యు గో అండ్ రీడ్ ద రివ్యూస్ నౌ ఆఫ్ ఎవరు, ఐఎమ్ మెన్షన్డ్ ఆఫ్టర్ రెజినా. చూడండి. ఓ, యు ఆర్ మెన్షన్డ్ ఆఫ్టర్ రెజినా. అండ్ సినిమా రామ్జీ రాశాడు, మేము అడాప్ట్ చేసాం,
ఎంత కాదన్నా బిహైండ్ ద సీన్స్ కొంత నా కంట్రిబ్యూషన్ ఉంది. నేను సినిమాకి హీరోని, క్షణం కూడా చేసిన హీరోని. బట్ అండ్ ఐమ్ ఓకే విత్ ఇట్. ఎక్కడో నీకు ఆగడం తెలుసు, అంటే ఇలా తగ్గడం వల్లనే అక్కడ నెగ్గుతున్నామని నా ఫీలింగ్. ఎక్కడ తగ్గడం తెలియాలని అంటే పవన్ కళ్యాణ్ గారి డైలాగ్. అంటే ఇట్స్ బేసిక్లీ ద సెన్స్ దట్ a great female character in a film makes for a much richer film. మచ్ రిచర్ ఫిల్మ్. Much richer film. Always. అదే ఇందాక చెప్పినట్టు 10 టికెట్లు 20 టికెట్లు ఒకే దెబ్బకి తెగిపోతుంది. బట్ నేను ఒక్కటి అటెంప్ట్ చేస్తుంది ఏంటంటే విత్ ఎవ్రీ ఫిల్మ్ అసిస్టెంట్ డైరెక్టర్స్లో ఒక 2-3 గర్ల్స్ని ఐ ట్రై టు హైర్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ గైడెన్స్, వాళ్ళ పర్స్పెక్టివ్, ఇలా డిస్కషన్స్ ఉంటాయి స్క్రిప్ట్ గురించి. వాళ్ళ గైడెన్స్, వాళ్ళ పర్స్పెక్టివ్ వేరుగా ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. అమ్మ ఆడపిల్లల తలకు ఆలోచన వేరేగా ఉంటుంది. ఫిమేల్ థింకింగ్ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్ కదా ఫ్రమ్. కానీ ఈ సినిమాకి మొన్న నేను సుప్రియ గారు వచ్చినప్పుడు కూడా నేను ఈ క్వశ్చన్ అడిగాను, ఇది మీరు మాత్రమే చెప్పగలరండి చెప్పండి అంటే, షీ వాజ్ ఆల్సో నాట్ అప్ టు ది మార్క్ ఇన్ హర్ ఆన్సర్. మైట్ బి యు ఆర్ ది రైట్ పర్సన్. ఈ సినిమాలో ఎవరు ఏ ఇమోషన్ని రెస్పాన్సిబుల్గా తీసుకుని వాళ్ళు జాబ్లోకి రాశారు. ఇందులో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఒకటి లవ్ స్టోరీ, ఒకటి క్రైమ్ స్టోరీ. 2 బాగా బ్లెండ్ చేశారు జాగ్రత్తగా. హీరోయిన్ మీద మొత్తం బరువు అంతా పెట్టి వెనకాతల హీరో ఆ బరువును తను కూడా కొంత మోసినట్టుగా వెళ్తూ సినిమా ముందుకు వెళ్ళడంలో డైరెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎంత, నీ కాంట్రిబ్యూషన్ ఎంత అని అడిగితే వాట్ విల్ యూ క్లెయిమ్? కరెక్ట్గా చెప్పాలంటే అండి, ఈ సినిమా ఈ రోజున మీరు కెమెరా వర్క్, టేకింగ్, మ్యూజిక్ పొగుడుతున్నారు, లేదా ఇనిషియల్గా మన సినిమా అనౌన్స్ చేయడం గుమ్ 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 అలా మ్యూజిక్ పాపులర్ అవ్వడం, ఇవన్నిటికీ 1000% సోల్ కారకుడు షనీల్. అవునా? సోల్ అంటే ఐ కాంట్ ఈవెన్ టేక్ 1% క్రెడిట్. నా క్రెడిట్ ఎక్కడికి వస్తుందంటే మృణాల్ క్యారెక్టరైజేషన్లో, నా క్యారెక్టరైజేషన్లో. మీరు డెకాయిట్కి ఎక్కడ చూసినా కూడా ఎవరిది తెలుగు సినిమా కాదు అని అనలేదు. తీసింది హిందీ డైరెక్టర్, మొక్క తెలుగు రాదు అతనికి. అవును, అది నా కంట్రిబ్యూషన్. నేటివిటీ అది నా కంట్రిబ్యూషన్. ఎమోషన్స్ని నా నుంచి పండించగలగటం. మనం ఎప్పుడు చిన్న పాలిష్డ్ ఎన్ఆర్ఐ సూట్ వేసుకొని గన్ పట్టుకుంటా, అలా కాకుండా నా నుంచి గుంజింది షనీల్. హౌ డస్ యూ నో ఇది ఇక్కడ ఎథనిక్ రాయలసీమ? అండ్ బికాస్ వీ షాట్ ద ఫిలిం ఇన్ హిందీ ఆల్సో, అండ్ దట్ వాస్ నాట్ బై 1 get 1 free. ప్రతి టేక్ జాగ్రత్త హిందీలో తెలుగు చూసాం. సో ఫస్ట్ బై 1 get 1 free. సో తను హిందీ చేసేవాడు, హిందీలో నా బీట్స్ చూసుకునేవాడు, తనకు నచ్చినట్టుగా సీన్ తెచ్చుకునేవాడు, అప్పుడు తెలుగు టేక్ చేసేవాడు. దానివల్ల తెలియకుండా ఏమైందంటే తెలుగు టేక్ ఇంకా బెటర్ అయిపోయింది, బికాస్ ఐ వాస్ ఫుల్లీ రిహర్స్డ్. ఆఫ్ కోర్స్ అంటే తను పూర్తిగా హిందీ వాడు, అమెరికా వాడు, ఇక్కడేమో హరిదాసు. మీకు ఈరోజు తెలుగుదనం ఉందంటే సినిమాలో, మీకు మృణాల్ క్యారెక్టర్ నచ్చిందంటే, నా క్యారెక్టర్ నచ్చిందంటే, పర్ఫార్మెన్సెస్ ఒక రూటెడ్గా అనిపించాయంటే దాని కారకుడిని నేను. టేకింగ్ నచ్చింది, ప్రజెంటేషన్ నచ్చింది, ఆర్ఆర్ నచ్చింది, కటింగ్ సూపర్ ఉంది, ఎడిటర్ కుక్డ్ అని కామెంట్లు వస్తున్నాయి చూడండి. వీటికి మూలకారకుడు ఎడిటర్ కుక్, వీటికి మూలకారకుడు షనీల్. ఓకే, అంటే మీరు బాగానే బ్యాలెన్స్ చేసుకున్నారు. ఎక్కడ ఇద్దరు ఒకరితో ఒకరు యు డిడ్ నాట్ మెడల్ విత్ ఈచ్ అదర్ వర్క్ విషయంలో. కామన్ గోల్ అండి, కామన్ గోల్. సో అన్నదమ్ముళ్ళలాగా గొడవ పడ్డాం, తిట్టుకున్నాం, పొగిడాము, ఒకళ్ళనొకళ్ళం హగ్ చేసుకున్నాము. ఇట్ వాస్ జెన్యున్లీ, హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆఫ్ కోర్స్, దట్ ఈస్ ది బేస్ ఆఫ్ ద హోల్ అఫేర్. అంటే మీరు ఒకరినొకరు మెచ్చుకున్నారా, ఎవరికి వాళ్ళని మెచ్చుకున్నారా శబాష్ అని? అండ్ మాకు అబ్బూరి గారు నిన్న స్టేజ్లో చెప్పారు, వీ హ్యావ్ అ టెండెన్సీ వేర్ ఐడియా ఎవరిచ్చినా అది బాగుంటే శబాష్ అని అందరూ అనాలి, అండ్ బ్యాడ్ ఐడియా అవ్వగానే అందరం కరెక్ట్. అదే ఆ విషయంలో అంటే ఇప్పుడు వెన్ ఫిల్మ్ హ్యాస్ బికమ్ పాన్ ఇండియా అండ్ త్రిబుల్ ఆ సినిమాలతోని, బాహుబలి, వరల్డ్ స్టేజ్ మీద కూడా తెలుగు సినిమా ఆర్ తెలుగు మేకింగ్
ఆర్ తెలుగు రేస్ హ్యాస్ బికమ్ సో డామినెంట్ ఈ రోజున. ఈజ్ దెర్ ఎనీ ఛాన్స్ ఆఫ్ యూ ఫోరోయింగ్ ఇన్ టు హాలీవుడ్ కైండ్? బికాస్ ఇట్స్ ఏ నియర్ పాసిబిలిటీ లాగా అనిపిస్తుంది నాకు విత్ యువర్ హోప్ఫుల్లీ అండి. అంటే అమెరికన్ థింకింగ్. there's two genuine ways. ఒకటి ఏంటంటే మనం హాలీవుడ్లో అమెరికన్ యాక్టర్స్ లాగా ట్రై చేయాలి. అక్కడికి వెళ్ళి ఆడిషన్స్ చేసి అక్కడ ఏజెంట్ని సెట్ చేసుకొని అదొక ప్యాటర్న్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీపికా పడుకొని వెళ్ళి చేసింది, ఐశ్వర్య వెళ్ళి చేసింది, అదొక ప్యాటర్న్. లేదు ఈ ప్యాటర్న్ ఇండియా నుంచి కొట్టాలి గ్లోబల్గా. దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్. సో అది చెయ్యాలంటే ఐ ఫీల్ వాస్ట్ క్యాన్వస్ ఉన్న సినిమా చేస్తే స్థాయికి వెళ్ళాలి. సో దానికి ఏ స్థాయి? ద RRR స్థాయి, ద వారణాసి స్థాయి. అంటే నువ్వు చెప్పేది బడ్జెట్ అనా? ఇమాజినేషన్. ఇమేజినేషన్. ఓకే. సినిమా థింక్ లైక్ దట్ యూ కెన్ ఇమేజిన్. అసలు నీకు ఆలోచన లేకపోతే హౌ ది ఇమేజినేషన్ విల్ కెన్ ఫాలో ఆన్ యూ. ఇట్స్ ఆల్సో వాట్ ఇంట్రెస్ట్ యూ అండి. అట్ ద మూమెంట్ ఐఎమ్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ టెలింగ్ లవ్ స్టోరీస్ నౌ. యా. సో నా కంటిన్యూ విత్ లవ్ స్టోరీస్. అంటే ఇప్పుడు గూఢచారి 2 తర్వాత నాకు 2 లవ్ స్టోరీస్ చేస్తున్నాను కదా. అవునా? సో ఇట్స్ ఆల్సో వేర్ యూ ఫీల్ యాజ్ అన్ యాక్టర్. వాట్ ఈస్ ద, ఇప్పుడు గూఢచారి 2 ఆల్ ట్విస్ట్, వరల్డ్ వైడ్ గన్, వెరీ కూల్, అండ్ అగైన్ ట్రైంగ్ టు టెల్ ఇట్ గ్రౌండెడ్. బట్ రైట్ ఆఫ్టర్ దట్ ఐ వాంట్ టు నాట్ రైట్ ఫర్ సమ్ టైమ్ అండ్ డూ సమ్, ఎక్స్ప్లోర్ ద వరల్డ్, you know, explore the love of how it's done. And ఆ జానర్లో ఇద్దరు మంచి మంచి డైరెక్టర్స్ తోటి వర్క్ చేస్తాను. చెప్పొచ్చా డైరెక్ట్లీ? నేను చెప్పాను ఆల్రెడీ. Okay. సాయి మార్తాండ్ ఇస్ వన్ పర్సన్. లిటిల్ హార్ట్స్ చేశాడు, భలే చేశాడు. అవును. అండ్ రాహుల్ రవీంద్రన్. రైట్. రాహుల్ రవీంద్రన్. యూ కాంట్ వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. ఐ హావ్ కమిట్మెంట్ ఫర్ PMF, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ G2. ఇలా కొన్ని కమిట్మెంట్స్ కూడా. ఇప్పుడు ఆయనే కంప్లీట్గా చేస్తున్నారు నిన్న, నిజమా? ఏంటి? G2 3 ప్రొడ్యూసర్స్ అండి. ప్రొడక్షన్స్ బీయింగ్ డన్ బై PMF, బట్ ఆల్ 3 ప్రొడ్యూసర్స్ ఆర్ దేర్ ఇన్ ఇట్, are there. ఆర్ దేర్ ఇన్ ది క్యాప్సూల్. Yeah. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నీ సినిమాలు 4 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంటే హౌ ది గేమ్ ఆఫ్ పర్సనల్ ప్రాఫిటబిలిటీ, పర్సనల్ అగ్రెండైజ్మెంట్, అసలు ఏం డబ్బులు వెనకేసుకోవాలి కదా అంటున్నారు బేసిక్గా మీరు. చాలా పద్ధతిగా. కానీ అసలు ఏంటి నాకు ఐ డోంట్ అండర్స్టాండ్. ఒకసారి ఇమేజ్ రావడం కోసం కష్టపడతారు, ఓకే, దట్స్ ఓకే. అప్పుడు కొంచెం మనోసన్యాసం ఉండాలి, ముందు మనం ఎస్టాబ్లిష్ అవుదాంలే. పీపుల్ డోంట్ రియలైజ్ అండి. 10 years బ్యాక్ తెలుగు సినిమా చూసేవాడు, మేబీ తెలుగు సినిమా అప్పుడప్పుడు హిందీ సినిమాలు చూసేవాడు, జన్మానికి వచ్చేవారు ఇంగ్లీష్ సినిమా చూసేవాడు. అవును. అది కూడా ప్రాబబ్లీ తెలుగు డబ్లో. ఈ రోజున అదే తెలుగు అబ్బాయి లేదా తెలుగు అమ్మాయి వాళ్ళు మిర్జాపూర్ తెలుగు డబ్బింగ్ చూస్తున్నారు, మనీ హైస్ట్ తెలుగు డబ్బింగ్ చూస్తున్నారు, డ్రామాస్, కొరియన్ డ్రామాస్ చూస్తున్నారు. వీటి మధ్యలో అక్కడ హిందీ సినిమా చూశారు, అరే మొన్న దురంధర్ వచ్చిందని చూశారు, ఇప్పుడు తెలుగు సినిమా చూస్తున్నారు. అంటే తన స్పాన్, తన స్టాండర్డ్స్ చాలా ఎదిగిపోయాయి. వేరాజ్ అట్ ద సేమ్ టైం మన ఫోన్స్ వలన అటెన్షన్ని హోల్డ్ చేయడం 10x కష్టమైంది. 10x కష్టం, ప్రాక్టికల్ ప్రాబ్లం. ఇవి రెండిటి వలన మీరు ఒక సినిమా ప్రేక్షకుడిని కన్విన్స్ చేయాలంటే 10x హార్డర్ వర్క్ చేయాలి. అక్రాస్ ద బోర్డ్ హీరోలు, డైరెక్టర్లు ఎందుకు అంత టైం తీసుకుంటున్నారంటే ఆ అటెన్షన్ని హోల్డ్ చేయడం ఇస్ నాట్ ఈజీ. లేదంటే ఇమ్మీడియట్గా వాడు యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టా రీల్స్కి వెళ్ళిపోతున్నాడు. కరెక్ట్, దట్స్ ఏ ట్రూత్ అండ్ ఎవ్రీబడి ఈజ్ దాని గురించి ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను మొన్న విన్నాను, దేర్ ఇస్ వన్ OTT కంపెనీ యూఎస్లో, వాళ్ళు ఒక సిరీస్ గ్రీన్ లైట్ ఏ విషయంలో సెకండ్ హ్యాండ్ వీవింగ్ మీద గ్రీన్ లైట్ చేస్తున్నారు. అంటే ఏంటంటే అక్కడ టీవీ మీద ఆ వెబ్ సిరీస్ నడుస్తుంది, ఇక్కడ వాడు ఫోన్ చూసుకుంటున్నాడు, ఇది చూస్తూ వాడికి ఆ వెబ్ సిరీస్ కనెక్ట్ అవుతుందా లేదా అన్న దాని మీద జడ్జ్మెంట్ వాళ్ళు. ఓకే. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టైమ్ టు టెల్ స్టోరీస్. ద పాజిటివ్ ఇస్ ఏ స్టోరీ అయినా బాగా చెప్తే చూస్తారు. ఏ స్టోరీ ఎక్కడి నుంచి వచ్చినా ఎస్పెషల్లీ మన తెలుగు ప్రేక్షకులు చూస్తారు. వన్ థింగ్ ఐ వాంట్ టు సే టు ఎవ్రీవన్ వెన్ దే ఆర్ సేయింగ్ అరే ఇంత టైం పడుతుంది, చాలామంది యాక్టర్స్కి లేదా డైరెక్టర్స్కి అప్పట్లో 2 సినిమాలు 3 సినిమాలు సంవత్సరం చేసేవారు అంటే వ్యూయింగ్ స్టాండర్డ్స్ మారాయి, అటెన్షన్ స్పాన్ మారింది. అండ్ ఈ రోజున ఐఎమ్ వెరీ, ఇప్పుడు మీరు 1980s సినిమాలు చూస్తే
చాలా టెక్నికల్ థింగ్స్ మీకు ఆనవు, అవుట్డేట్ అయిపోతాయి. అఫ్ కోర్స్, అంటే ఇప్పుడు లేటెస్ట్కి అలవాటు పడిన తర్వాత సో ఆ లేటెస్ట్ టెక్నాలజీ చూస్తున్న వాడిని మనం ఆకట్టుకుంటా జాగ్రత్తగా తీసుకెళ్ళగలగాలి, థియేటర్ దాకా రప్పించాలి. ఇట్స్ నాట్ ఈజీ. ఇన్ 24 hours స్పాన్లో నేను 2 సార్లు చూశాను డకైట్. అవును, ఒకటి ప్రీమియర్, మాకు మీడియా కేసిన ప్రీమియర్, అండ్ ఐ ఆల్వేస్ టేక్ మై ఫ్యామిలీ వెన్ ఐ ఫీల్ దట్ ద ఫిల్మ్ హోల్డ్స్ యూ. ఇది వాళ్ళు కూడా చూడాలి కదా అనిపించినప్పుడు దెన్ ఐ టేక్. మీరు ఇప్పుడు ఫీల్ అయిన లవ్ కోసమే నేను చేస్తున్నానండి. దట్స్ ఆల్ ఇట్ ఇస్. మీరు ఇప్పుడు అన్నారు కదా, దట్స్ ఇట్. నాకు వేరే దాంతో సంబంధం లేదు. ఐ ఓన్లీ నో దట్ ప్రతి మెట్టు వాజ్ బెటర్ దెన్ ద ప్రీవియస్ మెట్టు. అక్కడి వరకు యు ఆర్ హ్యాపీ. సో దెర్ ఇస్ సంథింగ్ వీఆర్ డూయింగ్ రైట్. అదే రాహుల్ ద్రావిడ్ అనగానే నువ్వు మళ్ళీ ఇంకొంచెం స్టిఫ్ అయిపోయామో, మిస్టర్ డిపెండబుల్ అని రాహుల్ ద్రావిడ్ అని అంటారు కదండి. రాహుల్ ద్రావిడ్, హీస్ మై ఫేవరెట్ ప్లేయర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేయర్స్. సో ఇఫ్ ఐ కెన్ బీ ద రాహుల్ ద్రావిడ్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ, hopefully if I get that kind of a name. అంటున్నారు కదా నిన్ను, ఈవెన్ నార్త్ మీడియా కూడా అంటున్నారు కదా రాహుల్ ద్రావిడ్ అని. అవునా? గుడ్ గుడ్, రియల్లీ గుడ్. సో వెన్ వి మీట్ నెక్స్ట్ టైం, 4 ఏళ్ళు అయింది నేను నిన్ను ఇంటర్వ్యూ చేసి, ఏబిఎన్లో ఉన్నప్పుడు చేశాను ఒకసారి. లేదు, 3 years అయింది. హిట్ 2 ద్వారా చేశారు కదండి. అదే అంటున్నాను, పోనీ 3 years అనుకో. 3 year కి 4 year కి ఎంత తేడా? 1 year, బట్ 3 years is too long. ఆ సంవత్సరంలో ఒకప్పుడు కృష్ణ గారు 14 సినిమాలు చేశారు. ఇప్పుడు ఆ పేస్ ఎక్కడో ఏమనంటే నుండి సెల్ తీసుకోకూడదు జనం, బట్ ఎ థాట్ మేక్స్ ఎ ఫిల్మ్. ఇప్పుడు కొన్ని పాటలు 1/2 గంటలో చేస్తారు, కొన్ని పాటలు 3 రోజులు 4 రోజులు పడుతుంది. బట్ అలాగని డస్ నాట్ మీన్ దట్ 1/2 గంటలో చేసే పాట ఫ్లాప్ అవ్వాలని, 4 రోజులు చేసిన పాట సూపర్ హిట్ అయిపోవాలని అక్కడ లేదు కదా. ది సేమ్ ఈక్వేషన్ అండ్ ఫార్ములా అప్లైస్ టు ఎ స్క్రిప్ట్ అండ్ ఎ ఫిల్మ్. I agree. And also I think I also want to play after G2. I'll play as an actor in other people's scripts. ఎస్, Yeah. కింద నుంచి కెమెరా పెడితే టాప్ యాంగిల్. Not at all. I want to do, as I said, I'm doing 2 beautiful love stories. అదే అఫ్ కోర్స్. So just want to play. లవర్ బాయ్ లేట్ లవర్ బాయ్ కదా, కొంచెం లేట్ అయ్యాడు లవర్. Bob. Love is a very important component of all my films. Of course, but you're claiming it now. You're telling my love stories. ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు. ఓకే, లవ్ ఎమోషన్ హ్యాస్ ఆల్వేస్ బీన్ పార్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ అండ్ గివింగ్ డ్యూ క్రెడిట్స్ టు ద హీరోయిన్ రోల్. Again, as I've said many times, there was one thing. ఇప్పుడు అక్షయ్ కుమార్ గారిది చూస్తే నేను చెప్పాను, ఐ సెడ్ దట్ బిఫోర్. అదేంటంటే ఆయన ఎప్పుడు ఖిలాడి సినిమాలు చేశారు ఫస్ట్ 90s లో. ఈ ఖిలాడి, ఆ ఖిలాడి, ఇంటర్నేషనల్ ఖిలాడి, మిస్టర్ అండ్ మిస్సెస్ ఖిలాడి, ఈ ఖిలాడి, ఖిలాడి 420 ఈవెన్. సడన్గా ఒకరోజు నమస్తే లండన్తో జానర్ షిఫ్ట్ చేశారు కామెడీకి. సో ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ మీ టు ట్రై వేరియస్ జానర్స్. అది చేయకపోతే మీకు లాంజివిటీ యాజ్ అన్ యాక్టర్ ఉండదు. కరెక్ట్. దెన్ వై యూ సెలెక్టెడ్ దిస్ ప్లాట్ఫార్మ్ ఆఫ్ లవ్? నేను కొత్తగా నిన్ను ఓపెన్ చేసుకోవడానికి ఇస్ దర్ ఎనీ స్పెషల్ రీజన్ వేర్ యూ కెనాట్ అటెంప్ట్ అదర్ థింగ్స్ అండ్ లైక్? I'm saying you'll see now. వెరీ గుడ్. అంటే నీకు ఒక దుర్మార్గపు ఇమేజ్ ఏంటంటే, నువ్వు ఏదైనా చెయ్యగలవు, అది ఒక్కటి చాలు నన్ను వేసుకోవడానికి. నువ్వు ఏదైనా చెయ్యగలవు, ఏది చేసినా కష్టపడి కమిటెడ్గా కన్విక్షన్తో చేస్తాడు అనే పేరు రావడం అన్నది ఒక కెరీర్లో క్షణం నుంచి ఇప్పుడు తీసుకుంటే ఇట్ ఇస్ నాట్ టూ లాంగ్ ఎ పీరియడ్ ఫర్ ఎన్ యాక్టర్ అలాంటి ఇమేజ్ రావడానికి. 10 years, yeah. అది నీకు వచ్చింది. దట్స్ ఎ గ్రేట్ థింగ్ దట్ యూ హ్యావ్ అచీవ్డ్. ఎవరు తీసుకొచ్చి నీ చేతిలో ఇగో నీ పద్మశ్రీ తీసుకొని పెట్టరు కానీ, బట్ నువ్వు కష్టపడి అవుట్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్, యువర్ స్ట్రగుల్, యూ కార్వ్డ్ ఇట్ అండ్ ఈ కార్వ్డ్ ఎ నిచ్ ఫర్ హిమ్సెల్ఫ్ అంటారు చూడు, like you did it, and I really wish that should continue forever in your career. Thank you. And man. More laurels, more landmarks, significant milestones, content orient standard. నాకు డకైట్లో నచ్చింది ఇంకో పాయింట్, స్టాండర్డ్ ఆఫ్ మేకింగ్ ఎ ఫిల్మ్. వెన్ యూ లుక్ ఎట్ ద స్క్రీన్, కెమెరా కానీ, ఆర్ఆర్ కానీ, క్యారెక్టర్లు, ఆర్టిస్టులు, అండ్ ది స్ట్రగుల్ బిట్వీన్ క్యారెక్టర్స్.
అసలు ఒకరిని రీచ్ అవ్వడానికి ఒకరు ఒక చోట అంటుంది చూసా, చిన్ని ఊసెత్తా ఉంటే చూడను మాట డైలాగ్ మృణాల్ది. అవన్నీ అలాంటి మూమెంట్స్ అన్నీ కూడా స్ట్రగుల్ ఆఫ్ ది క్యారెక్టర్స్ని యూ ప్రాపర్లీ ప్లేడ్. థ్యాంక్ యూ. ఎవ్రీథింగ్. నేను అందుకని ఆ స్టాండర్డ్లోనే తొందరగా చేయాలని నీ చేస్తా. తొందరగా చేసిండే అడిసేసి పూర్వంలో చేయలేదు, చుట్టూ చేయలేదు. అది కూడా నీకు ప్రాబ్లమే, బట్ యూ కెన్ నావిగేట్. ఎస్, యూ కెన్ నావిగేట్. ఇట్స్ a good problem to have. Yes, it's a good problem. I wish you best of luck in all your coming endeavors on Celluloid. Thank you అండి. థ్యాంక్ యూ. Good luck, Seshu. థ్యాంక్ యూ So much. And thankful, ఎందుకంటే you had a very long drawn ఫైట్ విత్ ది ప్రమోషన్స్. ఇక్కడ అక్కడ నార్త్, ఇక్కడ రాజమండ్రి, మళ్ళీ ఢిల్లీ, బాంబే, ఎవ్రీథింగ్. ఇట్స్ బెంగళూరు. యూ ఎంజాయ్డ్. ఐ లవ్ ఇట్. విజయవాడ, వైజాగ్, తిరుపతి, వరంగల్. మన వైజాగ్ వెళ్ళావు సార్, సీతమ్మ దగ్గరికి వెళ్ళేవా? అంటే ఐ ఎంజాయ్ మీ జర్నీస్. మన తిరువీర్ మా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఈజ్ అ యంగ్ హీరో, but the way he struggled and came up in life is something really to feel so delighted about it. And everybody has a story of their own, you know. దానిలో నీదో కథ, నువ్వో కథ. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ శేషు. అండ్ అదే థ్యాంక్స్, ఇక్కడ ఇంత టైం స్పేర్ చేసుకుని స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మా హిట్ టీవీ తరఫున కూడా నేను ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ సో మచ్. ఇది మన అడవి శేష్ గారు అడవిలో ప్రయాణం, అడవిలో ఎన్నో అద్భుతాలని చూసి మనకు చూపించి, అండ్ హ్యాస్ బీన్ రన్నింగ్ ఆన్ ది ట్రాక్ ఆఫ్ ఆల్ సెలబ్రేషన్స్ టు కమ్ ఇన్ హిస్ లైఫ్ ఇన్ ఫర్దర్ టైమ్స్. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.